మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ క్రిస్మస్ శుభ ఆరాధనలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు బైబిల్లో నుంచి ఈ క్రిస్మస్ ఈ శుభవేళ పురస్కరించుకొని కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా నా మాటలు ఆలకిద్దాం. పైన ఆ సందర్భాలన్నీ కూడా మనకు తెలుసు. సిచ్యువేషన్స్ అన్నీ లూకా సువార్తలో విషయాలు, మత్తయి సువార్తమానంలో ఉన్న విషయాలు, ఈ సువార్తల్లో ఉన్న విషయాలన్నీ కూడా యేసయ్య పుట్టుక, అవన్నీ మరియమ్మ తల్లి, యోసేపు, నక్షత్రము, జ్ఞానులు, ఇంకా గొర్రెల కాపరులు, ఇంకా ఎవరున్నారు, దేవదూతలు, ఇంకా పేకాట ఆడేవాళ్ళ జ్ఞానులు చెప్పండి మీకు గుర్తుంటే. ఇవన్నీ కూడా మనకి తెలుసు. వాటిల్లో నుండే కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా టిక్ చేసుకోండి. ఆ తర్వాత చెప్పే విషయాలు కొన్ని చదవండి చాలు. మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. క్లుప్తంగానే చెప్తాను, సవివరంగా చెప్పుకునే పరిస్థితులు కూడా కాదు, క్లుప్తంగానే చెప్తాను. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. కాస్తంత చరిత్రలోనికి వెళ్తే, హేరోదు, ఎదోము సంతతికి సంబంధించిన హేరోదు రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం క్రింద ఒక రాజుగా, ఒక సామంత రాజుగా, ఒక సపోర్టెడ్ అధికారిగా, రోమా రాజ్యానికి సపోర్ట్ చేసే ఒక అధికారిగా, రాజుగా యూదా ఆ పరిసర ప్రాంతాలను లేదా ఇజ్రాయేలీలను లేకపోతే అప్పుడు అక్కడున్న ఆ ప్రాంతాల్లో ఉన్న యూదులను పరిపాలిస్తున్న దినాలు. హేరోదు అనేది పేరు కాదు, అదొక బిరుదు. ఏంటో చెప్పండి, చెప్పాలి. సీఎం అది పేరా బిరుదా? పిఎం పేరా బిరుదా? ఎమ్మెల్యే ఎవరు ఆ సీట్లో కూర్చున్నా సీటును బట్టి. అలానే ఫరో, ఈ ఫరో అనేది పేరు కాదు, అదొక బిరుదు. ఫరో అనేది బిరుదు అన్నమాట. అలానే హేరోదు అనేది కూడా ఒక బిరుదు. అందుకే బైబిల్లో మనకు అపోస్తలుల కార్యం వరకు కూడా చాలామంది హేరోదులు కనిపిస్తారు. ఈయన ఒక అందరికంటే ముందున్న హేరోదు అయి ఉండొచ్చు. ఈ హేరోదు పరిపాలన చేస్తున్న రోజుల్లో తూర్పు దేశాల నుండి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, తూర్పు దేశం చదవండి. అది మొదటి వాక్యం. రాజైన హేరోదు దినములు యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు, అందరు చదవండి, చెప్పండి అందరూ, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం ఒక్క దేశమే, చాలా దేశాలు కాదు. తూర్పున ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాలు కాదు. తూర్పు దేశపు జ్ఞానులు. అది ఇజ్రాయేల్ దేశానికి తూర్పున పర్షియా ఉంది, ఇజ్రాయేల్ దేశానికి తూర్పున ఇరాక్ ఉంది, ఇరాన్ ఉంది, ఇంకొంచెం అట్లా కిలోమీటర్లు పెంచుకుంటూ పోతే పాకిస్తాన్ ఉంది, ఇండియా కూడా ఉంది. ఇజ్రాయెల్ దేశానికి తూర్పునే ఉన్నాయండి. ఉదాహరణకి ఇది పశ్చిమం, అదిగో నా చేయి కనపడే దగ్గర ఇంచుమించుకి ఈ యాంగిల్లో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఇలా తూర్పు, ఇది సూర్యోదయ దిక్కు. ఈ తూర్పున ఇట్లా భారతదేశం వరకు కూడా చాలా దేశాలు తూర్పున ఉన్నాయి. అయితే చరిత్ర ఆధారాల ప్రకారం 1000 సంవత్సరాల క్రితం సిద్ధాంతం, శాస్త్రం, సైన్స్, జ్ఞానం కొంచెం అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనా ఉన్నాయంటే అది బబులోను, ఇరాన్, ఇరాక్, ఈ ప్రాంతాలు. ఏంటో చెప్పండి, ఇరాన్, ఇరాక్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా శాస్త్రం అభివృద్ధి చెంది, నక్షత్ర శాస్త్రమై ఉండొచ్చు, చేతబడులు కానీ లేకపోతే మాంత్రిక తాంత్రిక విద్యలు, ఇవన్నీ కూడా. ఉదాహరణకి బబులోన్ రాజైన నెబుకద్నెజర్కి ఒక కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ రాజ్యములో ఉండే శాస్త్రులను, జ్ఞానులను, ఇంకా చాలామందిని, గారడి విద్య కలిగిన వాళ్ళను అందరి నక్షత్ర శాస్త్రం అనే పదాలు కూడా ఉంటాయి. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ పిలిపించుకొని
వాళ్ళ చేత ఆ కళను కళభావాన్ని చెప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ బబులోన్ ఎక్కడుందంటే ఇరాక్లో ఉంది. ఎక్కడుంది? ఇరాక్, ఇరాన్ ఈ ప్రాంతాల్లో శాస్త్రాలు ఇవన్నీ ఆర్యుల యొక్క పద్ధతులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అక్కడి నుండే వలస వచ్చి ఈ దేశంలో పూర్వీకులు స్థిరపడి క్రమక్రమంగా ఈ విధానాలను కూడా మత గ్రంథాలను మత వ్యవస్థలను వృద్ధి చేసుకుంటూ ఈ ఒక మతముగా ఎదిగింది మన దేశంలో. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళమే అందరం. ఈ దేశానికంటూ పర్టికులర్గా పూర్వీకులు ఎవరైనా ఉన్నారా అని అంటే బాగా పురాతనంగా ఉన్నది బౌద్ధులు. ఎవరండి? ఇటు ఉంటారు. ఇక్కడ ఏముంది? ఇటు కాశ్మీర్ ఉంది, టిబెట్ ఉంది, చైనా, టిబెట్ ఇటున్నాయి. ఆ టిబెట్ ఈ ప్రాంతాల్లో బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉన్నారు. అప్పట్లో భారతదేశంలో ఉండేవాళ్ళు ఇక తరిగి టిబెట్కి వెళ్ళి స్థిరపడారు. సరే, ఆ ప్రాంతాల నుండి ఆ ప్రాంతము నుండి జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అందరూ చెప్పండి ఆ పదాన్ని. ఈరోజు సబ్జెక్ట్ అదే. అసలు ఎక్కడున్నాడు ఆయన? చెప్పండి అందరూ. ఎక్కడున్నాడు? ఆయన దగ్గరికి పోయే ఎందుకు అడిగారు? తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆ రోజుల్లో యూదులకు రాజెవరు? హేరోదే. యూదుల సామ్రాజ్యం అంతటి మీద రాజుగా ఉన్నది హేరోదే. వీళ్ళకి యూదులకు రాజు పుడతాడు, దానికి ఒక సూచన నక్షత్రం కనిపిస్తుంది అని గ్రంథాల్లో పూర్వీకులు రాశారు. లేకపోతే చెదరిపోయిన ఇజ్రాయేలీలు ఆయా ప్రాంతాలు, ఇరాన్, ఇరాక్, బాబిలోన్ ఆల్రెడీ స్థిరపడిన కుటుంబాలు, జాతులు చాలా ఉన్నాయి. ఆ స్థిరపడిన వాళ్ళలో నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి గోడ కట్టుకొని మళ్ళీ పోయాడు. ఉన్నాడండి నెహెమ్యా, ఇజ్రాయెల్లో గోడ కట్టుకొని మళ్ళీ ఇరాక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇట్లా ఇజ్రాయేలీల పూర్వీకులను బట్టి తెలుసుకున్న పరిజ్ఞానమా, వాళ్ళ పూర్వీకులు రాసిన పుస్తకాల వాట్ ఎవర్, వాళ్ళ పుస్తకాల్లో నక్షత్రం ఇందా చదివింది కదా పాప, సంఖ్యాకాండం 24:17 ఏముంది? నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, ఇజ్రాయేలు జాతిలో ఉద్భవిస్తుంది, రాజదండం అక్కడి నుండి లేస్తుంది అని చదివిన లేఖనాలను బట్టి నక్షత్రం పుట్టింది. ఒక స్పెషల్గా కనిపిస్తుంది అది. దాన్ని వెంబడిస్తే ఏమైనా సూచనలు దొరుకుతాయేమని నెలలు తరబడి ప్రయాణం చేసుకుంటూ రాజకోటకు వెళ్ళారు. రాజు అక్కడే పుట్టుంటాడులే అని చెప్పి హేరోదు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీవు మహారాజు కదా, యువరాజు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టిన యువరాజు ఎక్కడున్నాడు? మనకు తెలిసిందే, కంగు తిన్నాడు ఆయన. అరే బాబు, నా గర్భములో ఎవరు పుట్టలేదు కదా, ఇంకా నేను వృద్ధుణ్ణి కదా, ఇంకా ఎవరిని కనలేదు కదా, ఎవరు యువరాజు లేరు కదా, నాకు పుట్టిన అర్కెలాయు కూడా వయసులో ఎదిగిన వాడే కదా, పెద్ద యువరాజు అని చెప్పుకునేదాన్ని కూడా కాదు కదా, రేపమాపు నేను కాటికి కాలు చాపితే మనోడే కదా గద్దెనెక్కేది, చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, పుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా, చైల్డ్ ఎవరు లేరు కదా, వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి శాస్త్రుల్ని వీళ్ళందరినీ కూడా యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని పిలిపిస్తారు. ఇంతవరకు ఓకే. మూలవాక్యం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఎక్కడ ఉండాలి? చూడండి, క్రీస్తు మన కొరకు పుట్టారు, క్రీస్తు మన కొరకు వచ్చారు, పరలోకమును విడిచి భూమి మీదకి మనందరి కొరకై వచ్చి మనకు తన మహిమనివ్వటానికి ఎన్నో త్యాగాలు చేశారని మనం క్రిస్మస్ శుభ సందర్భాలు ఎన్నో పురస్కరించుకుంటూ, ఎన్నో చెప్పుకుంటూ, ఎన్నో మాట్లాడుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఒక్క 25 కాదు, డిసెంబర్ మాసం అంతా వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనందరికీ ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, మనందరి కొరకు యేసయ్య యెరూషలేములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడండి? అందరు చెప్పండి. యెరూషలేములో పుట్టాడు, భూగ్రహానికి మధ్యలో పుట్టాడు, అక్కడెక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, అక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అలా పుట్టాడు, ఇలా పుట్టాడు, అది జరిగింది, ఇది జరిగింది, ఎక్కడో జరిగిన విషయాల్ని తలంచుకుంటాము తప్ప ఆయన మన హృదయాల్లో పుట్టడానికే మనిషి శరీరం మొత్తానికి కేంద్ర బిందువు హృదయం. ఏంటో చెప్పండి. ప్రపంచం మొత్తానికి కేంద్ర బిందువు యెరూషలేం ప్రాంతం. ఏంటో చెప్పండి. ఇప్పుడు ఆ కేంద్రములో నేను ఎందుకు పుట్టాను? మనిషి కేంద్ర బిందువుగా ఉన్న హృదయంలో పుట్టడానికే కదా. మరి మనిషి హృదయములో నేను పుట్టడానికి అవకాశం ఇస్తున్నాడా?
ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి ఈ యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడా అని అడిగితే మనం ఇలా చేయి పెట్టుకుని ఇదిగో నా హృదయంలో ఉన్నాడు అని చెప్పగలుగుతామా? ఒక నిజమైన క్రిస్మస్ సూర్యోదయం మీలో కలుగుతుందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు నాలో పుట్టాడు, ఈ సంవత్సరం నాలో పుట్టాడు, ఇదిగో ఈ విధంగా నాలో పుట్టాడు, నన్ను దర్శించాడు, నాలో ఉదయించాడు. వర్తమానంలోనికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు చెప్తాను. నాలో ఉదయించాడు, నాలో ఉద్భవించాడు, ఒక నవనూతన కోణములో ఆ జీవితాన్ని మలచాడు, మార్చాడు. క్రీస్తు నా హృదయంలోనే పుట్టాడు. క్రొత్త నిబంధన పత్రికలు కూడా అవే చెప్తాయి, క్రీస్తు మీ హృదయంలో పుట్టాలి అని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైనా వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన రాజు, రాజులకు రాజు, రాజ్యాల నేలే రాజు. ఏ రాజ్యాన్ని పరిపాలన చేసిన ప్రపంచాధినేత కూడా సాధించిన ఒక ఘన విజయం మనం ప్రకటిస్తున్న, మనం ఆరాధిస్తున్న ఈ మహారాజు సాధించాడు. అదే పునరుద్ధానం. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పుట్టుకతోనే మహారాజుగా పిలువబడి పునరుద్ధానుడై మహా మహిమ కలిగిన సింహాసనంపై ఆసీనుడైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే ఏమండి? అలెగ్జాండర్ ఉన్నాడండి. ఆయన సమాధి మనం చూపిస్తాం, పాతి పెట్టబడిన సమాధి. ఏ సమాధి చెప్పండి? ఫారోస్ ఉన్నారు, వారి సమాధులు మనం చూపిస్తాం. ఏమండి? హెరోద్స్, చాలామంది హెరోదులు ఉన్నారు, చాలామంది సీజర్స్, కైసర్లు ఉన్నారు, చాలామంది రోమా చక్రవర్తులు, గ్రీకు చక్రవర్తులు, బాబిలోన్ చక్రవర్తులు, నెబుకద్నెజర్, బెల్షెజర్, ఎవిల్ మెరోదక్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరి చనిపోయిన సమాధుల్ని, పాతిపెట్టిన సమాధులు మనం చూపిస్తాం. కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్న మన యేసయ్య చనిపోయిన సమాధిని మనం చూపించలేం, కానీ ఖాళీ సమాధిని చూపిస్తాం. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. అందుకనే చరిత్రను విడదీయాలి. క్రీస్తు పూర్వము, శకము అనే ఇలా విడదీస్తే మనకి చరిత్ర అర్థమవుతుంది అని చాలామందిని ఎన్నుకున్నారంట గొప్ప గొప్ప వాళ్ళు. మొట్టమొదటిగా అలెగ్జాండర్ని చూశాడండి. అలెగ్జాండర్ దగ్గర, అలెగ్జాండర్ బిఫోర్, అలెగ్జాండర్ ఆఫ్టర్ అని రెడీ చేద్దామని చూశారట. చూసి చదివితే అంతా రక్తపాతం, దందాలు, దారుణాలు, ఇతరుల రక్తం చిందించినవాడు. సీజర్, జూలియస్ సీజర్ దగ్గరికి వెళ్ళారట. అతడి గురించి కూడా క్రైస్తవుల రక్తాన్ని, లేకపోతే దేవుని ప్రజల రక్తాన్ని మోకాళ్ళ లోతు, మోకాళ్ళ ఎత్తులో యెరూషలేము నడివీధుల్లో ప్రవహించేటట్లుగా, అంటే అంత భారీగా హింసాకాండను సృష్టించిన వాడు హెరోద్. సరే, నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్దామా? అతడు కూడా రాక్షస స్వభావం కలిగి. మరి ఎవరి దగ్గర నుండి చరిత్రను విడదీద్దాం అని ఆలోచించినప్పుడు మనుషుల రక్తం చిందించడం కాదు, మనుషుల కొరకు తన రక్తం చిందించి తన ప్రాణం పెట్టిన వారి దగ్గర నుంచే మనం చరిత్రను విభజిద్దామని మన ప్రభువైన యేసు క్రీస్తుని చరిత్రకు కేంద్ర బిందువుగా మార్చాడు. ఆమేన్. గట్టిగా గట్టిగా గట్టిగా. అందుకనే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా మనం చెప్పుకోగలుగుతాం. మనం ఆరాధిస్తూ ఉన్న క్రీస్తు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఒక మంచి స్వభావం కలిగిన వాడు, ఒక మంచి దైవత్వం కలిగిన వాడు, మానవాళికి మనిషిగా బ్రతకడం నేర్పినవాడు, తనంతటి తానే దిగి వచ్చి మనిషికి మాదిరి చూపినవాడని మనం చెప్పుకోగలుగుతాం. వేరే ఎవరి గురించి కూడా ఇలాంటి శుభవచనాల్ని చెప్పుకోలేం. ఇప్పుడు అక్కడెక్కడో పుట్టిన ఆయన మన హృదయాల్లో పుట్టాడా? నీ హృదయంలో పుట్టాడా? ఎక్కడా అని నేను మిమ్మల్ని అడిగితే ఎక్కడున్నాడో అని మీరు చెప్పగలుగుతారు. చూడండి, ఈరోజు నేను ప్రవచన పుస్తకాల్లో ఉన్న, పాత నిబంధన ప్రవచన పుస్తకాల్లో ఉన్న 3 లేఖనాలను బట్టి క్రీస్తు ఎక్కడా చెప్పండి అందరూ. యూదుల రాజుగా పుట్టిన దేవుడు ఎక్కడా? అందరూ చెప్పండి. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ నుండి తన ధ్యేయాన్ని, తన లక్ష్యాన్ని, తన దర్శనాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. కొట్టే చెముచ్చడగా 3 మాటలు, కొన్ని నిమిషాలు, ఒక 3 మాటలు నేను మీకు అందించి మిమ్మల్ని ఆశీర్వదించక నుంచి ఆశీర్వాదకరంగా పంపించి, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మొట్టమొదటిగా బేత్లెహేములో. ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పండి.
మనకు తెలుసు కదా, 4-5 వాక్యాలు చూడండి, 4-5 వాక్యాలు. ఎక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ యూదుల రాజు అసలు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పుడతాడు, ఎక్కడ పుట్టునని వారందరిని అడగగా వాళ్ళు అంటారు, ఏకధాటిగా వాళ్ళందరూ అంటారు, బేత్లెహేములోనే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకెక్కడో ఉండడు ఆయన, స్తోత్రం కలుగునుగాక. ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉండటానికి కూడా ఇష్టపడడు ఆయన. ఒక రాజుగా, ఒక అధినేతగా, ఒక నాయకుడిగా, ఒక శక్తి కలిగిన దేవునిగా ఎక్కడ పుట్టడానికి ఆయన ఇష్టపడతాడు, ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడంటే ఏకధాటిగా శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే యాజకుల నాయకులందరూ కూడా ఒకే స్వరంతో చెప్పిన మాట బేత్లెహేములోనే. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఇజ్రాయేల్ దేశం అంటేనే శ్రేష్టమైన ప్రాంతం, ఇజ్రాయేల్ దేశం అంటేనే ఫలవంతమైన ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం. ఏ ప్రాంతం చెప్పండి? ఒక సాక్ష్యం కలిగిన దేవాలయం కూడా అక్కడ ఉంది. ఏ సాక్ష్యం? ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిన మోరియా పర్వతము అదే. ఆ తర్వాత రోజుల్లో ఉగ్రత దినమందు దావీదు ఒక బలిపీఠం కట్టి ప్రాయశ్చిత్తం చేసిన ప్రాంతము అదే. సేమ్ అదే ప్రాంతం, అదే కొండ, అదే ప్రాంతం. పేర్లు మారినాయి. ఏం మారినాయి? మారుతుంటాయి కదండి. ఇప్పుడేమో పామిడి, ఏమండి 100 ఏళ్ళ క్రితం పామిడి ఇది చెప్పండి, 200 ఏళ్ళ క్రితం పామిడి ఇది వినిపించట్లా, తెలియదు కదా మీకు, నాకు తెలుసు. ఇది పామిడి కాదు, 100 ఏళ్ళ క్రితం, 200 ఏళ్ళ క్రితం ఇది పామిడి కాదు, ఇంకేదో మామిడి అయి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అలానే కాలాలను బట్టి పేర్లు మారినాయి తప్ప అదే ప్రాంతం. మోరియా పర్వతం అదే ప్రాంతం, దావీదు బలిపీఠం కట్టిన ప్రాంతం అదే ప్రాంతం. అదే ప్రాంతంలో సొలొమోను మందిరం కట్టాడు. ఏం కట్టాడు? అదే ప్రాంతంలో ఉన్న మందిరం పూర్తిగా పడేస్తే జెరుబ్బాబెలు కూడా అదే ప్రాంతంలో పునాదులు వేశాడు. సేమ్ అదే మందిరం ప్రాంతంలో పునాదులు వేశాడు. ఇప్పుడు అదే ప్రాంతం చాలా ప్రాముఖ్యత పొంది, కానీ అక్కడ పుట్టడానికి ఇష్టపడలేదు ఆయన, అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. అక్కడ క్రీస్తు ఎక్కడ ఉంటాడు అని ఒక ట్యాగ్ తగిలించాలి అని అంటే, ఇదిగో ఫలానా ప్రాంతాల్లో ఉంటాను అని, ఫలానా ప్రాంతాల్లో పుడతాను అని ట్యాగ్ తగిలించుకోవడానికి ఇష్టపడలేదు ఆయన. ఆయన ఇష్టపడిన ప్రాంతం ఏది అని అంటే యోదయ బేత్లెహేములోనే. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. యోదయ బేత్లెహేములోనే. ఎక్కడుంది ఆ మాట అసలు బైబిల్లో? మీకా పుస్తకం, ఇక్కడ ఉన్నది చదివి అక్కడికి వెళ్దాం, ఇక్కడ ఉన్నది చదివి అక్కడికి వెళ్దాం. 5 యోదయ బేత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశపు బేత్లెహేమ. ఓకే, వస్తాడు అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని చెప్పిరి. ఎవరి ద్వారా? ఎక్కడ రాయబడింది? మీకా పుస్తకం, ద బుక్ ఆఫ్ మైకా 5:2, 5వ అధ్యాయం 2వ వాక్యం. బేత్లెహేము ఎఫ్రతా, యూదా కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం, చిన్న కుగ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను నీలో నుండి వస్తాడు. ఆయన ఆల్రెడీ చాలా ఏళ్ళ సంవత్సరాల తరాల నుండి పురాతన కాలం మొదలుకొని యుగ సమాప్తి వరకు కూడా ప్రత్యక్షం అవ్వగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇక్కడ రాయబడిన ప్రవక్తల లేఖనాలు ఏంటంటే యోదయ బేత్లెహేమ, బేత్లెహేము ఎఫ్రాతా అని పిలువబడుతున్న బేత్లెహేమా, బేత్లెహేము అని పిలువబడుతున్న ఎఫ్రాతా, యోధా ప్రధానంలో నువ్వైతే చిన్న గ్రామం. ఏ గ్రామం చెప్పండి? చిన్న గ్రామం, స్వల్ప గ్రామం, పేద గ్రామం. నువ్వు పేద గ్రామం, అల్పుడివి, నువ్వు స్వల్పమైన వాడివి, నీవు ఎన్నిక లేని వాడివి, నీవు స్వల్పమైన అల్పమైన వ్యక్తివి. అయినా కూడా సర్వ ప్రపంచాన్ని పరిపాలన చేయటానికి పాలకుడు నీలోనే పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. గొడ్డుగట్టిగా, 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 గొడ్డుగట్టిగా. ప్యాలెస్లో పుట్టిన, సిటీలో పుట్టడానికి, ఆ ఉన్నత స్థితిలో ఉన్న వారి కుటుంబాల్లో పుట్టడానికి ఇష్టపడట్లేదు ఆయన. పేద కుటుంబాల్లో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
చాలా స్వల్పమైన గ్రామం, చాలా అల్పమైన గ్రామం. చూడండి, యూదులను పరిపాలించే ప్రధాని నీలో నుండి పుడతాడు. నిజానికి చెప్పాలి అని అంటే ఆల్రెడీ 2 ప్రముఖులు బేత్లెహేములో నుండే వచ్చారు. ఎక్కడి నుండి అండి చెప్పాలి? ఆల్రెడీ 2 ప్రముఖులు బేత్లెహేములో నుండి ఆ సరళ లేఖలో వచ్చారు. వాళ్ళలో మొదటి వ్యక్తి ఎవరు? బోయస్. ఎవరండి చెప్పండి? పొలము కలిగిన బోయస్, పవిత్రత కలిగిన బోయస్, శ్రేష్టమైన జీవితం కలిగిన బోయస్. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటి అని అంటే అది న్యాయాధిపతులు పరిపాలించే దినం. ఏ దినాలు? న్యాయాధిపతుల దినాల్లో క్రీస్తుకు పూర్వం 900, 800, 1000, 1100 ఈ సంవత్సరాల్లో ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బ్రతికే రోజులవి. ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వలసపోతున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బలిపీఠాలు కట్టుకున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బలులు ఇస్తూ ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు న్యాయాధిపతులుగా ఎన్నుకోబడతానే ఉన్నారు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు చాలా తక్కువ, దేవుని వాక్కు చాలా తక్కువ, దేవుని నడిపింపు చాలా తక్కువ, మందసానికి ప్రాముఖ్యత చాలా తక్కువ, పరిశుద్ధత సన్నగిల్లుతున్న రోజులు. ఇంకా చెప్పాలంటే యెహోవాని ఎరుగని తరం వచ్చిందంట. ఏ తరం చెప్పండి? యెహోవాని ఎరుగని తరం వచ్చి. చూడండి, ఇలాంటి కారు చీకటి పరిస్థితులలో ఒక ఆశా జ్యోతిగా బోయజు మనం కనిపిస్తాడు. చూపులో, మాటలో, తలంపులో, ఊహలో, ప్రతి విషయంలో కూడా పవిత్రతని కనపరచగలిగిన, అద్దం పట్టినట్లుగా ప్రత్యక్షపరచగలిగిన శక్తి కలిగిన బోయజు ఇదిగో ఈ బేత్లెహేములో నుండి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. రూతు పుస్తకం 2:4 త్వరగా. రూతు పుస్తకం 2:4. యేసయ్య మీకు తోడై ఉండునుగాక అని పని వాళ్ళతో చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ అంటారు, యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక. ఇప్పుడు నేను మొదటిది అంటాను, తర్వాత రెండోది మీరు అంటారా? మనస్ఫూర్తిగా అంటారు, ఊరికి పుట్టారు అంటారా? యేసయ్య మీకు తోడై ఉండునుగాక. ఆమెన్ అన్నారు. చూడండి, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అనండి. నా వైపు చూసి, యేసయ్య మీకు తోడై ఉండునుగాక. బాగుంది. యేసయ్య మీకు తోడై ఉండునుగాక. యేసయ్య మీకు తోడై ఉండునుగాక. ఈ ప్రధాని చూడండి, ఈయన మనస్సు చూడండి. ఒక పొలానికి ఆసామి, ఒక పొలానికి నాయకుడు, అధికారి. కానీ ఇతను ఉన్న ప్రాంతం స్వల్ప గ్రామం, అల్ప గ్రామం, ఎన్నిక లేని గ్రామం. యోదయ బేత్లెహేము వాడు అని అంటేనే ఆ చిన్న గ్రామమా, చిన్న ప్రాంతమా, అల్ప గ్రామమా, అది మన పూర్వీకురాల రాహేల్ను పాతిపెట్టిన ప్రాంతం. అది ఏ ప్రాంతం చెప్పండి? సమాధులు కలిగిన ప్రాంతం. అది ఏ ప్రాంతం చెప్పండి? చచ్చిన అనుభవాలు కలిగిన ప్రాంతం. అది ఏ ప్రాంతం చెప్పండి? దాని పేరులో ఉన్న అర్థాన్ని వదిలేశారు. దాని పేరులో ఉన్న అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. బేత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. ఎఫ్రాతా అంటే ఏంటి? ఫలవంతమైన భూమి. ఏంటో చెప్పండి? కొంతమంది అర్థాలు వదిలేస్తారు, బతుకులే చూస్తారు. ఏమండి? కొంతమంది అర్థాలు వదిలేస్తారు, పూర్వపు చరిత్రే చూస్తారు. కొంతమంది ప్రస్తుతం వెలిగే వెలుగును చూడరు, పూర్వం చీకటి ఏమై ఉన్నదో చూస్తారు. కొంతమంది ఇప్పుడున్న సంతోషాన్ని చూడరు, అప్పుడున్న దుర్మార్గాన్నే చూస్తారు. అప్పుడు ఎప్పుడో యాకోబు కాలంలో రాహేలును పాతిపెట్టారు, దొంగ మనిషిని. ఏ మనిషిని చెప్పండి? దొంగ మనిషిని పాతిపెట్టారు. దొంగతనం చేయక వెండో, విగ్రహాలు, ఏదైనా వస్తువులో కూర వండుకోవడానికో, అన్నం వండుకోవడానికో పుట్టింటి నుంచి తీసుకుని పోతే పర్లే. చాలామంది తీసుకెళ్తారండి, మీకు తెలియదేమో. పుట్టింటికి వెళ్తారండి, పుట్టింటికి వెళ్ళేటప్పుడేమో సగం బ్యాగ్ ఉంటుంది, పుట్టింటి నుంచి వచ్చేటప్పుడేమో 2 బ్యాగులు అండి. ఫుల్ ఎందుకు? ఫుల్ కూడా కాదు. పుట్టింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడేమో ఒకసారి పంపించిన ఇంట్లో వస్తువులు తక్కువ అయితే ఒక 1 రోజులు పంపించాను, తెలుస్తుంది. పుట్టింటికి వెళ్ళేటప్పుడేమో చెప్పండి సగం ఉంటాయి బ్యాగు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడేమో 2 బ్యాగులు ఉంటాయి. అట్లా నీ మనిషి కూర వండుకోవడానికో, అన్నం వండుకోవడానికో, షోకేసులో పెట్టుకోవడానికో ఏదో ఒకటి తెచ్చుకుంటే పర్లేదు. తేక వాళ్ళ నాన్న కొలుచుకునే విగ్రహాన్నే తీసుకొచ్చేసి దొంగ మనిషి. ఆ మనిషిని పాతిపెట్టిన ఆ ప్రాంతముగా ఒక చెడ్డ పేరు, ఒక అల్పమైన పేరు, ఒక స్వల్పమైన పేరు, ఒక చులకనగా చూడబడే స్వభావం.
ఆ పేరులో ఆ బేత్లెహేము అని చెప్పబడే ఆ పేరులో ఉన్న రొట్టెల ఇల్లు, ఫలవంతమైన భూమి అనే శ్రేష్టమైన అనుభవాలు మనుషులు పక్కన పెట్టి సమాధి సావు మరణం 4లో పెట్టిది అరుస్తుంది ఉందా? హల్లెలూయా. చావు, సమాధి, మరణం, దుఃఖం, దొంగతనం ఇవన్నీ చూసి అక్కడి నుంచి వచ్చావా? ఆ కుటుంబం నుంచి వచ్చావా? ఆ ఇంటి పేర్ల దగ్గర నుంచి వచ్చావా? ఏ ఇంటి పేరంట? ఎవరికి ఉన్నాయి అసలు ఇంటి పేర్లు? తమిళనాడుకి వెళ్ళిన వాళ్ళకి ఇంటి పేర్లు ఉన్నాయి, అడగండి వెళ్ళి. కర్ణాటకకి వెళ్ళండి, వాళ్ళకి ఇంటి పేర్లు ఉన్నాయి, అడగండి వెళ్ళి. ఓ ఆ ఇంటి పేరుట వాళ్ళ, ఓ ఫలానా కులమా, ఫలానా 2 అక్షరాలా, ఓ 3 అక్షరాలా, 10 అక్షరాలా, ఓ 20 అక్షరాలా? ఇలా ఎన్నికలేని వాడిగా చూస్తూ ఉన్న యోదయ బేత్లెహేములోనే ఆయన ఉదయించడానికి ఇష్టపడిన దేవుడు. ఎన్నికలేని నీలో పుట్టుటకు ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నీలో నుండి ప్రధానులను ఆయన లేవనెత్తుదురుగాక, అల్పమైన నిన్ను ఘనమైన వ్యక్తిగా మార్చుదురుగాక. అదే ఆయన బేత్లెహేమును ఎన్నుకోవడంలో కలిగిన శ్రేష్టమైన ఉద్దేశం. స్తోత్రం చెప్పు. అల్పులు, స్వల్పులు, ఇంటి పేర్లను బట్టి, పేదరికాన్ని బట్టి. చూడండి, మన దేశానికి వచ్చేసరికి దళితులే ఎక్కువగా క్రైస్తవులను నమ్ముకుంటుంటారు అంటుంటారు. ఎవరట? క్రైస్తవుడు దళితుడు కాదండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. క్రీస్తుని ఎప్పుడైతే తన హృదయంలో కలిగి ఉంటాడో క్రైస్తవుడు సంపన్న స్థితిలోనికి పరుగులు తీసేవాడు. స్తోత్రం కలుగునగాక. కులమును బట్టి, మతమును బట్టి తిరస్కరించేవాళ్ళు, త్రోసివేసేవాళ్ళు, వద్దు అని తిరస్కరించేవాళ్ళు. మనకున్న కొన్ని చెడ్డ స్వభావాలను బట్టైనా ఇంట్లో వాళ్ళ ద్వారానే దూషణ పాలయ్యేవాళ్ళు. యేసు ప్రభు ఎన్నుకునే వారిలో ఇక జీవితం మీద విరక్తి పుట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ స్థితి వరకు ఎందుకు తీసుకెళ్తాడనంటే జీవితం యొక్క విలువ తెలియటానికి. ఏమండి, పుట్టిన వెంటనే రక్షిస్తే జీవితం విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, అసలు రక్షణ విలువ తెలియదు. అసలు పుట్టడంతోనే పిల్లలకి అన్నీ సమకూర్చాడు అనుకోండి తండ్రి, తల్లిదండ్రుల విలువలో పిల్లలకి అస్సలు అమ్మా చూడాలి. తల్లిదండ్రుల విలువలో పిల్లలకి అస్సలు తెలియదు. అందుకని పెద్ద సెలబ్రిటీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత సంపాదించినా పిల్లల్ని విడిగా ఉద్యోగం చేయడానికి, విడిగా తనంతట తానే చేతులతో సంపాదించడానికే వాళ్ళని అప్పగిస్తూ ఆ దిశగానే నేర్పిస్తూ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే కష్టం విలువ తెలియాలి, రూపాయి విలువ తెలియాలి, నష్టం విలువ తెలియాలి, బాధ విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, తిరస్కారం యొక్క ఆ పరిస్థితులు తెలియాలి. ఆ స్థితి వరకు తీసుకొని వెళ్ళి అక్కడి నుండి నిన్ను ఎన్నుకొని లేవనెత్తితే ఇక నీవు జీవితంలో ఎప్పటికీ పడిపోవు. స్తోత్రం కలుగునుగాక. అల్పులను ఘనపరుచుటే ఆయన ఉద్దేశం. బేత్లెహేమును ఘనమైన స్థలముగా మార్చుటే ఆయన దర్శనం. ఇప్పుడు ఆయన దేవుడు బేత్లెహేములో పుట్టాడు అని అంటే అప్పుడు ఎన్నిక లేదేమో, ఇప్పుడు ఎన్నిక లేకుండా లేదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెరూషలేము వెళ్ళి ప్రతి ఒక్కరు బేత్లెహేము వెళ్ళి వస్తారు. బేత్లెహేం అంటే ఒక పవిత్రమైన ప్రాంతం. బేత్లెహేం అని చెప్పి మందిరాలకే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక 4-5 కాణాలు కట్టుకున్నారంటే ఒక కాణ ఖచ్చితంగా బేత్లెహేం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి గట్టిగా. ఎందుకని? నా దేవుడు బేత్లెహేములో పుట్టాడు. బేత్లెహేములో అప్పట్లో తిరస్కరించబడి అల్పముగా ఉన్న నన్ను ఎన్నుకొని ఘనుడుగా చేశాడు. ఆమేన్. వీడు ఎలా బ్రతుకుతాడరా బాబు అన్నారు నన్ను చూసి. చిన్నప్పుడు ఆ మతి మరుపు చూసి, ఆ అమాయకత్వం చూసి, ఏమండి ఆ చేతగానితనం చూసి అందరూ ఆడుకుంటూ ఉంటే నేను ఒక్కనే ఒక చోట కూర్చొని బలహీనత, శరీర బలహీనత, ఆరోగ్య బలహీనత, మతి మరుపు, ఏమండి రకరకాల బలహీనతలు. ఏమండి కుటుంబం కూడా, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు చాలా పేద కుటుంబం. గవర్నమెంట్ స్కూల్లోనే మా చదువులన్నీ కూడా సాగాయి. వీడు ఎలా బతుకుతాడురా, నా చెవులతోనే విన్నా నేను ఒకరిద్దరు అనటం. ఎలా బతుకుతాడు ఈ అబ్బాయి అన్నవాళ్ళు, ఎలా బతుకుతాడు అని అన్నవాళ్ళు, ఇదిగో ఇతను బతుకుతున్న బతికే నిజమైన బతుకు అని చెప్పే స్థితికి దేవుడు తెచ్చాడు. స్తోత్రం కలుగునగాక. ఇదే నిజమైన బతుకు. అప్పుడు ఎవరు తిరస్కరించలేదులే కానీ ఎలా బతకగలుగుతాడు అని ప్రశ్నార్థకంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇదిగో బతికితే ఇలా బతకాలి. స్తోత్రం చెప్పండి. బతికితే ఇలా బతకాలి. ఏం సేవ, ఏం శ్రేష్టమైన సేవ. చాలామంది అన్నారు ఇంతేనా? ఏంది ఇంతే? అనుభవించేవాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. ఏ బాధ? ఇంతేనా? బ్యాచిలర్గానే ఉంటావా?
పెళ్ళైన వాళ్ళని అడగండి మరి వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో ఎంత వేదనలో ఉన్నారో వాళ్ళే పంచుకుంటారు. ఇంతే బ్యాచులర్గానే ఉంటావు, మరి నేను ఆనందంగా ఉంటే ఇష్టం లేదా నీకు? నేను సంతోషంగా ఉంటే ఇష్టం లేదా నీకు? ఇంతే ఉంటావు. ఇంటి మన 2020 అప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత 1-2 నెలల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు చాలా 12 ఏళ్ళ తర్వాత చూశారు మా కుటుంబం నన్ను. అప్పటికి చాలామంది మారిపోయి మనహోసన మందిరానికి వెళ్తూ చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాయి, స్థిరపడ్డాయి, ఎదిగినాయి, నిలదొక్కున్నాయి. వాళ్ళ పరిస్థితులను బట్టి చాలా హ్యాపీగా ఉన్నాయి. కుటుంబాలన్నీ కూడా పెదనాన్న వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, అన్ని కుటుంబాలు కూడా చాలా బాగున్నారు, నిలదొక్కున్నారు. వాళ్ళు చాలామంది అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, ఇంతేనా? ఒరే ప్రసన్న, ఇంతే ఉంటావా? ఏమక్క, నేను హ్యాపీగా ఉంటాను, నీకు ఇష్టం లేదా? నాకు ఇంతే బాగుందక్క, హ్యాపీగా ఉన్నానక్క, నేను సంపూర్ణంగా దేవుణ్ణి ఉన్నానక్క, ఆనందంగా ఉన్నానక్క, నాకు ఇలా బాగుందక్క. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన మర్యాద ఇంటి దగ్గర ఉంటే అది ఉండేదో కాదు లేదో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. అల్పులను గణపరు. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు అంటారు, ఘనులైన వారిని తిరస్కరించడానికి, తీసి పక్కన పెట్టడానికి అల్పులను ఘనులుగా చేస్తూ ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎన్నికైన వారందరినీ తీసి పక్కన పెట్టడానికి ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటున్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పు. బలవంతుల్ని గద్దెదించడానికి బలహీనలను లేవనెత్తుతూ ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పు. బలమైన వారిని సింహాసనం మీద నుంచి తీసేసట, దీనులను బీదలను సింహాసనం ఎక్కించగలిగిన దేవుడట. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దానియేలు వలస వెళ్ళినా కూడా, దానియేలు బానిసగా వెళ్ళిన, దానియేలు చెరపట్టుకొని పోబడిన, దానియేలు ఒక పనికే జస్ట్ ఒక బానిసగా సంఖ్యలతో ఆ బబులోను దేశానికి వెళ్ళినా కూడా ఆ కాలక్రమంలో 90 ఏళ్ళ వ్యవధిలో దేశంలో ఉన్న వాళ్ళందరికంటూ కూడా ఉన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాడు దానియేలుని. ఆమేన్. యోసేపు అంతే, చేతిలో చిల్లిగవ్వ లేకుండా పాకీ పనికి ఒక నాయకుని ద్వారా సంతలో ఎన్నిక చేయబడి పాకీ పనికి ఇంట్లో కుదర్చబడినవాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళందరినీ కూడా దేవుడు ఊరికే వదలడండి, వారిని గణపరిచి అనేకుల ముందు సజీవ సాక్షులుగా నిలిపే వరకు వారితోనే ఉంటాడు. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఎక్కడున్నాడయ్యా? ఎక్కడున్నాడు ఆయన? యూదయ బేత్లెహేములోనే పుడతాడు ఆయన. స్తోత్రం చెప్పు. ఎందుకంటే అల్పమైన గ్రామాన్ని ఘనపరచడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆల్రెడీ కొంతమంది కనులు లేచారు. బోయజ్ ఎవరో చెప్పండి? పరిశుద్ధత కలిగిన బోయజ్ ఎవరు? నీతి కలిగిన బోయజ్ ఎవరు? చీకటిలో కాంతి రేఖగా వెలగగలిగిన బోయజ్. మన జీవితాలను కూడా ప్రభు అలా మార్చునుగాక. ఇంకొక ఆయన ఎవరు? సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 12 చదవండి. ఇంకో మహానుభావుడు కనిపిస్తాడు అక్కడ. శామ్యూయల్ ఫస్ట్ బుక్ 17:12. స్తోత్రం చెప్పండి. ఈ దావీదు ఎవని కుమారుడు అని అంటే, లేకపోతే ఈ దావీదు ఎవరు అని అంటే, ఎఫ్రాతా అనే కుటుంబానికి సంబంధం, లేకపోతే ఎఫ్రాతీయులు అంటారు, బేత్లెహేమీయులు అంటారు, రెండు ఒకటే. ఎఫ్రాతీయులకు సంబంధించిన బేత్లెహేములో పుట్టినవాడు. స్తోత్రం కలుగునగాక. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి మనం ఆలోచిద్దాం. ఈ అబ్బాయి ఎంత అలుపుడో అబ్బాయిగా ఉన్నప్పుడు, ఇదిగో ఈ 17వ అధ్యాయానికి ఉన్నప్పుడు, ఈ 16, 17 అధ్యాయాల్లో దావీదు పెద్దవాడా చిన్నవాడా? చిన్నవాడు. ఎలాంటి చిన్నవాడు? ఎన్నిక లేని చిన్నవాడు, తిరస్కరించబడిన చిన్నవాడు. నీకేం తెలియదులే, పక్కకెళ్ళిపో అనే తిరస్కారం. తండ్రి ఆదరణ లేదు, అన్నల ఆదరణ లేదు, తల్లి లేదు, ఒక అనాథగా, ఒక అనామకుడుగా దేవుడు దావీదు తప్ప ఇంకెవరు లేరు. అందరూ ఉన్న అనాథ అయిపోయాడండి దావీదు. ఏమైపోయాడు? ఎలా చెప్పగలం మనం? చరిత్రను బట్టి చెప్తాం. ఇప్పుడు శామ్యూయేలు ప్రవక్త బేత్లెహేముకు వచ్చాడు. వచ్చి యెష్షయిని కలిశాడు. నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, ఫలానా టైంలో నేను ప్రస్తుతం ఇక్కడ బలిపీఠం దగ్గర బలిస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత నేను విజిటింగ్ వస్తాను, భోజనానికి వస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నేనే మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను అనుకోండి, మీరేం చేస్తారు? ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ తరిమేసి మీరు ఒక్కరే ఉంటారండి? చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అందరు తరుగుతారా, లేకపోతే అందరూ గ్యాదర్ చేస్తారా?
ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, భార్యని, భర్తని, పిల్లల్ని, రే అన్నొస్తున్నాడు ఉండండి అందరూ ప్రార్థన చేయించుకుందాము అని చెప్పి అందరినీ మన కుటుంబీకులందరినీ గ్యాదర్ చేసుకొని పాస్టర్ గారు వచ్చేంతవరకు ఎదురు చూసి చక్కగా సమయంలో భోజనం పెట్టి ఓ పాటో మాటో చూసుకొని ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా వస్తాం. కుటుంబాన్ని గ్యాదర్ చేసుకుంటాం. లేకపోతే ఒక ఫలానా వ్యక్తి మిస్ అయితే చెప్తాం, ఫలానా పనిలో ఉన్నాడని చెప్తాం. ఈయన ఉన్నాడండి, 8 మంది పిల్లలు, ఒక పాప, మొత్తం 9 మంది పిల్లలు. మొత్తం 9-10 మంది ఉన్నారండి. 2 ఆడపిల్లలు అన్నట్లు కూడా కొన్ని లేఖనాలు ఉన్నాయి. మొత్తానికి 10 మంది పిల్లలు అండి. ఎంతమంది జడిగా చెప్పండి? 10 మంది పిల్లల్లో ఆడపిల్లల్ని పక్కన పెడితే మగపిల్లలందరినీ 7 మందిని గ్యాదర్ చేసి వరుసగా నిలబెట్టాడు. ఇదిగో దేవుడు నీలో, మీ కుటుంబంలో ఒక రాజుని ఎన్నుకోబోతున్నాడు. ఎవరిని చెప్పండి? దేవుడు మీ కుటుంబంలో ఒక రాజును ఎన్నుకోబోతున్నాడు, ఏర్పాటు చేసుకోబోతున్నాడు అని ప్రవక్త వచ్చి చెప్తే అక్కడ కూర్చో మీద కూర్చోబెట్టి, అయ్యా కుమారుల్లో ఎవరు కావాలో, ఎవరు దేవుడికి కావాలో, ఎవరు దేవుడి నిర్ణయంలో ఉన్నారో మీరే ప్రార్థన చేసి చెప్పండి అని 7 మందిని ముందు నిలబెట్టేసి, ఒక్కొక్కడు ఆర్మీ కదండి, అందరూ ఆర్మీ కదండి, మంచిగా 6 ప్యాక్ మంచి బాగున్నారు, మంచిగా 7 మందిని ఆర్మీలో జాయిన్ చేశాడు. 7 మందిని పాస్టర్ గారి ముందు నిలబెట్టాడు. మరి 8వ వాడు ఏమయ్యాడు? ఏమండి, ఎందుకు ఆ స్థితి అతనికి వచ్చింది? పిలిపించాలి కదా. గొర్రెలు కాసుకోవడానికి పోతే పోయాడు. బైబిల్ చెప్తుంది అతడు యుద్ధ ప్రవీణుడట. ఎక్కడ నేర్చుకున్నాడు? గొర్రెల దగ్గరే. ఎక్కడ నేర్చుకున్నాడండి? అడవిలో తనతో తానే యుద్ధం చేసి నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఆర్మీలో 7 మంది ఉన్నా కూడా గొలియాతును చూసి ముచ్చమటలు వచ్చేసాయి. గొలియాతును చూసి గుడారంలో బయటికి రాలేకపోయారు. 7 మంది ఆర్మీలో ట్రైనింగ్ పొందిన గొలియాతును చూసి గుడారంలో బయటికి రాలేకపోయారు. బాదం పిస్తాలు మొత్తం వేస్ట్ అయిపోయినాయి. ప్రభుత్వ సొమ్మంతా వేస్ట్ అయిపోయింది. ఎక్సర్సైజులు వేస్ట్ అయిపోయినాయి. జిమ్ములు వేస్ట్ అయిపోయినాయి. ఏమండి, అడ్డకత్తెర వేస్ట్ అయిపోయింది. ఏమండి, దేశం కోసం ప్రాణం పెడతామని తెగింపు కూడా మొత్తం వేస్ట్ అయిపోయింది. గుడారంలోంచి బయటికి రావడానికి రాజు సైతం వణుకుతూ ఉంటే చిన్న పిల్లోడు 13, 14, 15 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లోడు ఆయన చంపితే నాకేమిస్తారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగని అంటాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఆ యుద్ధ ప్రావీణ్యత? ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. ఏమంటే 7 మందిని ప్రవక్త ముందు నిలబెట్టాడు. 8వ వాడిని ఎక్కడో వదిలేశాడు. ఎన్నిక లేనివాడు. బేత్లెహేం మనకేం చూపిస్తుందంటే ఎన్నిక లేని వారినే దేవుడు ఎన్నుకొనగలిగిన వాడు. స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే మనుష్యులు పై రూపాన్ని చూస్తారు. ఏం చూస్తారు? పై కులాన్ని చూస్తారు, పై సంపదలను చూస్తారు, పై బిల్డింగ్లను చూస్తారు, పై వస్త్రధారణను చూస్తారు. చూడండి, ఎంత డబ్బు ఉన్నాడని చిరిగిన బట్టలు వేసుకొని ఒక ఆఫీసు ముందు నిలబడ్డాడు, అతన్ని లెక్క చేస్తారండి. అతను డబ్బు ఉన్నోడా డబ్బు లేనోడా అని కాదు, అతను వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయి. అదే పేదవాడు ఎక్కడో దొంగిలించిందో, మొత్తానికి ఎవరో దానం చేసిందో, మంచి బట్టలు వేసుకొని అక్కడెక్కడన్నా షాపింగ్ మాల్ ముందు లేదా షాపింగ్ మాల్లోకి వెళ్ళాడు అనుకోండి, అతనికి ఉండే గౌరవం ఎట్లుంటుందండి? ఉదాహరణకి తినటానికి హోటల్ అనుకుందాం అండి. కోటీశ్వరుడేమో చిరిగిన బట్టలు వేసుకొని హోటల్ ముందు నుంచున్నాడు లేదా హోటల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటారు? వాళ్ళ అక్కడ కాపలా కాసి ఆ వ్యక్తి ఏమంటాడు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమనుకోండి, 5 స్టార్ హోటల్ ఇది, నీలాంటి వాళ్ళకి ప్రవేశం లేదు, అది లేదు, ఇది లేదు, లేకపోతే నువ్వు వెళ్ళకూడదు, నీకు డబ్బులు ఉన్నాయి, అవి ఇవన్నీ కూడా అనేసి, లేకపోతే జేబులో 10 రూపాయలు ఉంటే అడుగు తినడానికి వచ్చాడేమో అనుకొని 10 రూపాయలు ఇచ్చి పంపించడానికే ప్రయత్నిస్తాం. అతని వెనకాల ఉన్న స్టేటస్ అని అతను తెలియదు. కానీ ఒక పేదవాడు ఏమండి, కాఫీ తాగడానికి జేబులో డబ్బులు ఏం లేవు ఆయనకి. జస్ట్ ఆ హోటల్లోకి వెళ్ళి తినడానికి డబ్బులు లేవు, ఇడ్లీ తినడానికి కూడా డబ్బులు లేవు, చిన్న కాఫీకి డబ్బులు ఉన్నాయి అంతే. మంచిగా డ్రెస్ వేసుకున్నాడు, ఇక వెళ్తూ ఉన్నాడు. ఆయన అక్కడ కాపలా కాసి ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? ఏమంటే సెల్యూట్ కొడతాడు, లేకపోతే నమస్తే సార్ అంటాడు, లేకపోతే తలుపు తీస్తాడు. ఏం చేస్తాడు? మనోడు సంగతి తెలియదు, మనోడు దమ్మిడి ఆదాయం లేదని తెలియదు, మనోడు కాఫీ తాగి మాత్రమే బయటకు వస్తాడని తెలియదు. మనిషి పై రూపం చూస్తాడని, కానీ దేవుడు హృదయం చూస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు దర్శనం చూస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు భావి భవిష్యత్తును చూస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు అల్పుడువా, కులమును బట్టి, మతమును బట్టి, రంగును బట్టి, నువ్వు నీ కుటుంబంలోనే నువ్వు దేనికి పనికిరావని నీ తల్లిదండ్రుల చేతనే నోటి మాటతో చెప్పబడి కుమిలి 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 ఏడుస్తున్నవాడివైనా కూడా నిన్ను తలగా నియమించి నీ వైపు వేలెత్తి చూపించిన వారే నోటి మీద వేలేసుకున్నట్టు చేయగలిగిన దేవుడు. కొట్టు గట్టిగా,
కొట్టు ప్రభుకు గట్టిగా, కొట్టు కొట్టు. ఆయన ఎవరిని దృష్టిస్తూ ఉంటాడనంటే, ఎవరైతే నువ్వు నాకు అవసరం లేదని చెప్పి తిరస్కరించబడి ఇక చావుకు దగ్గర వెళ్తూ ఉంటారో, మరణానికి దగ్గర వెళ్తూ ఉంటారో, ఇక ఇక ఎవరు లేరు నాకు ఈ ప్రపంచంలో అని లోన్లీగా ఫీల్ అవుతుంటారో, వారి ప్రక్కకెళ్ళి నిలబడగలిగిన దేవుడు ఆయన. అవని చెప్పు. ఏలియాబు నిలబడ్డాడు, ఇంత ఉన్నాడు ఆయన చూడటానికి, ఇంచుమించుగా గొలియాతంత హైట్ ఉన్నాడు. పై రూపానికే సరికేం లేదు. గుడారంలోని బయటికి రాలేకపోయాడు. శత్రువు వచ్చి సవాలు విసురు. 40 రోజులు, ఎన్ని రోజులు చెప్పాలి? 40 రోజులు ఒక్కరోజు కూడా చీముడిని ఎత్తురు ఆయన ఉడకల. ఒక్కరోజు కూడా. రాజుగానే మౌనంగా ఉన్నారు, మనకి ఎందుకు లేనాయన అని చెప్పి మౌనంగా 3 పూట తింటున్నాడు తప్ప. పొద్దున్న డ్యూటీకి వెళ్తాడు, 3 పూటలు తింటాడు, సాయంత్రం 6కి చేరతాడు. అదే ఆయన పరిస్థితి. 6 అడుగులు ఉన్నాడు ఆజానుబాహుడిలాగా. అయ్యా ఈయన రాజుగా 6-7 అడుగులు ఉన్నాడు కదా, మంచి కలరు, మంచి ఎత్తరగా ఉన్నాడు కదా, ఈయన తీసుకెళ్ళిన ఆయన అంటాడు వాళ్ళ నాన్న. దేవుడు అంటాడు, అన్ఫిట్, తీసి పక్కన పెట్టు. ఇతనిని నేను ఏర్పాటు చేసుకోలేదు, లేదా ఇతనిని నేను కోరుకోలేదు. ఏంటది? స్పష్టంగా ఉంటుంది. ఇతనిని నేను కోరుకోలేదు. రెండోవాడు, ఇతనిని నేను అన్ఫిట్, కోరుకోలేదు. మూడోవాడు, ఇతను నేను కోరుకోలేదు. 7 మంది అయిపోయారు. సమూయేలు అంటాడు, ఇంకెవరు లేరా? ఎవరో ఉన్నట్లుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నరుడు కాడు మాట తప్పదానికి. లేకపోతే దేవుడు ఏదో భ్రమ కాదు, నేను ఏదో భ్రమపడేది అలా ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒకటాడు. కానీ ఈ 7 మందిని గురించి దేవుడు నాకు చెప్తున్నాడు, వీళ్ళు కాదంటున్నాడు. నీకు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడులే సార్, కడసారి వాడు, అర్థం మనకెందుకు పొట్టోడు. ఎవరంట చెప్పండి? అర్థం మనకెందుకండి పొట్టోడు, జుత్తులు మారోడు, ఆ గొర్రెలతో తిరిగి గొర్రెల కంపు కొడతా ఉంటుంది. ఆ గొర్రెలతో తిరిగి నోటి మాట కూడా సరిగ్గా రాదు. గొర్రెలాగా మేకల్లాగా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడటం రానోడు, పెద్దోళ్ళ ముందు నిలబడటం రానోడు, పెద్దల్ని గౌరవించడం రానోడు, చదువు సరిగా అవ్వనోడు. చదివిన వాళ్ళందరూ బజ్జీలు వేసుకుంటున్నారు. చదువు సరిగ్గా అవ్వనోడు ఏం అవ్వలేదు సార్, అవ్వలేదు సార్, అందుకే గొర్రెలు ఇచ్చి పంపించేసారు. మీరు అతని కోసం ఎదురు చుట్టం కూడా వేస్తారు అంటాడు వాళ్ళ నాన్న. ఎంత కాన్ఫిడెంట్ చూడండి ఆయనకి. ఈ ప్రపంచంలో ఎవరికి ఉద్యోగం వచ్చినా నీకు రాదంటాడు వాళ్ళ నాన్న. ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ చూడండి. లేదు నాన్న, నేను ట్రై చేస్తాను, ఫలానా రైల్వే, ఫలానా బస్, ఫలానా ఆర్టీసీ, ఫలానా సెంట్రల్ గవర్నమెంట్కి టార్గెట్ చేస్తాను, నేను సాధించగలుగుతాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఉద్యోగం వచ్చినా రాట్లా నోట్ల మాట, నీకు మాత్రం రాదండి వాళ్ళ నాన్న. ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ చూడండి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తల్లిదండ్రులు నిన్ను చదివించడం దండగా, నీకు పెళ్లి చేయడం దండగా, నీకు ఒక కుటుంబంగా నేను మార్చడమే దండగా. కొంతమంది జీవితాలు అట్లా ఉంటుంది. ఏమండి వదిలేసిన అంటే వాళ్ళ బలహీనతలు, శరీర బలహీనతలను బట్టి, వారి అమాయకత్వాన్ని బట్టి కుటుంబం వదిలేసిన పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉంటారు. నేను కొన్ని చోట్ల చూశాను, కొన్ని చోట్ల 4-5 చోట్ల సేవ చేశాను కదా, చూశాను. వాళ్ళే మెల్లగా వచ్చే మందిరంలో పరిచర్య చేసుకుంటూ ఏంటి అని అడిగితే, ఇట్లా నాకు ఒక బలహీనత ఉందని, నేను అమాయకంగా ఉన్నాను, తిక్కగా ఉన్నాను, లేకపోతే అట్లుంటాను, ఇట్లుంటాను, మతి మరుపుగా ఉంటానని చెప్పి నన్ను తిరస్కరిస్తున్నారు. పెళ్ళికి ఎవరు చేసుకోవడం ముందుకు రావట్లా, తల్లిదండ్రులు కూడా వదిలేసిన పరిస్థితులు. దేవుని ప్రియులారా, దావీదు 7 మంది ఇంట్లో ఉన్నారు. ఒక్కడ దావీదు మాత్రం ఎన్నిక లేని వాడుగా అక్కడో పొలంలో, ఎక్కడో కొండల్లో, లోయల్లో గొర్రెలు మేపుకుంటున్నాడు. పిలిపించు అంటాడు ప్రవక్త. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు చెప్పడం కాదయ్యా, నీ మనసులో ఏముందో నీకు తెలుసు, నాకు తెలియదు. నీకు దేవునికి తెలుసు, కానీ దేవుని మనసులో ఏముందో నాకు తెలుసు. నీ కుటుంబంలో ఒకడు ఉన్నాడు, ఎవరో ఆ 8వ వ్యక్తి, ఆ 8వ వ్యక్తి ఎవరో పిలిపించు అని చెప్తే, అతని ఇంటి ముందు నుండి అలా వస్తున్నాడండి. ఒక 100 అడుగులు 50 అడుగులు దూరంలో ఉంటాడు. సమూయేలు ప్రవక్త ముసలివాడు, కళ్ళు అట్లా బుజరుగా చూసి అతను దావీదు వైపు చూస్తే చిన్న పిల్లవాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు శామ్యూయేలుకి, అదుగో నేను కోరుకునేవాడు, అడుగో నా ఇష్టానుసారుడు. గొడ్డు గట్టిగా గట్టిగా ప్రభువుకి. అదిగో నేను కోరుకునేవాడు. అతడు శరీరానికి బలహీనుడై ఉండొచ్చు, శరీరానికి చిన్నపిల్లవాడై ఉండొచ్చు, శరీరానికి మతిమరుపు వాడై ఉండొచ్చు, శరీరానికి ఎన్నిక లేనివాడై ఉండొచ్చు, కానీ ఈ బేత్లెహేములో ఉండి శక్తి కలిగిన రాజుగా నేను అతన్ని లేవనెత్తి ప్రపంచానికి దీవెనగా మార్చబోతున్నాను. చెప్పు గట్టిగా.
గొప్ప గొప్ప వాళ్ళందరి చరిత్రలు మీరు గమనించండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడగండి. కొంచెం పేరెన్నిక కలిగిన వాళ్ళందరినీ కూడా ఇట్లా మాదిరిగా ఉండటానికి దేవుడు లోకంలో కూడా కొంతమంది లేవనెత్తుతాడు. కొంతమందిని ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు చచ్చిపోతే ఎక్కడ పోతారో మనకు తెలియదు. లోకంలో ఉన్నా పాపంలో ఉన్నా బాగా కష్టపడి ఎదిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, మీ సొంత ఊరు ఏదో అని అడగండి. ఏదో ఒక కుగ్రామం పేరు చెప్తాడు. వాళ్ళు ఉంటారు కదంట, ఏదో ఒక గ్రామం పేరు చెప్తాడు. చూడండి, మనలాంటి వాళ్ళకి మాదిరిగా ఉండటానికి మనం నేర్చుకోవడానికి కొంతమంది లోకస్తులను కూడా దేవుడు గణపరుస్తాడు. లోకస్తులనే గణపరిచిన దేవుడు నిన్ను గణపరచడా? ఇప్పుడు నీ స్థితి ఏ స్థితి అయినా, ఏ అల్పం, ఏ స్వల్పం, ఏ తిరస్కరించబడినా, ఏ వద్దనుకొనినా, ఎవరు నోటి మాటల ద్వారానా, నీ వెనక మాటలా, నువ్వు ముందెళ్తుంటే వెనక మాటలా, అప్పుడప్పుడు చెవులో పడుతున్నాయా, అప్పుడప్పుడు వినిపిస్తున్నాయా, అప్పుడప్పుడు తెలుస్తున్నాయా, ఏమి పట్టించుకో. తల్లిదండ్రులు తిరస్కరించారా, పట్టించుకోవద్దు. అత్తమామ తిరస్కరించారా, పట్టించుకోవద్దు. బంధువులు తిరస్కరించారా, పట్టించుకోవద్దు. నీ ఉద్యోగం చేసేది, నువ్వు పని చేసేది, నువ్వు ఉన్న ఏరియాలో ఎన్నిక లేనివాడిగా ఉన్నావు. ఇదిగో ఈ క్రిస్మస్ శుభవేళ బేత్లెహేములోనే ఆయన పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే బేత్లెహేములోనే. స్తోత్రం చెప్పు. ఎన్నిక లేని దగ్గర, ఎందుకంటే ఎన్నిక చేయబడటానికి. స్తోత్రం కలుగునగాక. దావీదు వచ్చిన వెంటనే తైలపు కొమ్ము తీసుకొని అతని తల మీద పోసి కుర్రోడిని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు. అయ్యా షాక్ అయ్యా. కంగు తిన్నారు తండ్రి, 7 అన్నలు, అక్కలు అందరూ కంగు తిన్నారు. ద్వేషం కూడా వచ్చిందంట. ఏమొచ్చింది సార్? దావీదు గొలియాత్ దగ్గరికి అట్లా యుద్ధంలో అక్కడక్కడ అడుగుతూ ఉంటే వాళ్ళ అన్నలు వచ్చి, ఏయ్ గొర్రెలు ఎక్కడ పోయినరా, గొర్రెలు కాపరుగా నేను పెడితే గొర్రెలు చూసుకోకుండా ఆర్మీలోకి వచ్చి పెద్ద పోటుగాడివి, 3 అడుగులు ఉన్నావు, మేము 6 అడుగులు ఉన్నాం, మేమేం చేయాలి? గూడారాల్లో దుప్పటి పడుకుంటే నువ్వు బయట ఏం చేస్తున్నావు? 3 అడుగులు ఉన్నావు. నీకైనా నీ పని ఏంటి? నీ జాబ్ ఏంటి? నీ బిజినెస్ ఏంటి? నీకు అప్పగించే పని, మైండ్ యువర్ బిజినెస్, నీకు అప్పగించే పని నువ్వు చేసుకో అంతే. ఏంటంట? మైండ్ యువర్ బిజినెస్ అంట. నీకు ఏం చెప్పాము అదే చేసుకో. గొర్రెల వెనకాల పోయావా, సాయంత్రానికి అన్నీ దోలుకొని వచ్చి లెక్క నాన్నకు అప్పగించావా, పెట్టిన ఒక ముద్ద పడేసిన ఒక ముద్ద తిన్నావా, నిద్రపోయా, పొద్దున్న లేచి మళ్ళీ గొర్రెలకు పోయా, అంతే. మైండ్ యువర్ బిజినెస్. ఎట్లుంటుందండి? చిన్నపిల్లోడు కాబట్టి అడ్జస్ట్ అయ్యాడు. వయసులో ఎదిగిన వాడైతే ఎంత కుమిలిపోయి ఉండేవాడు. అలా చదువుకుంటూ వెళ్తే సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయంలోకి వెళ్తే ప్రభు అంటాడు, డేవిడ్ నిన్ను ఎక్కడి నుంచి నేను తీసుకొచ్చానో తెలుసా ఇక్కడికి? అప్పుడు డేవిడ్ ఎక్కడున్నాడు? ఇప్పుడేమో గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు 2వ పుస్తకం 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి డేవిడ్ ఎక్కడున్నాడు? పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఉన్నత స్థితిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేశము మొత్తములో అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అల్పులను గనులుగా చేయగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగునుగాక. దెబ్బగేటిగా ఇప్పుడు ఎక్కడ పుడతాడు ఆయన చెప్పండి? బేత్లెహేములోనే. దీనికి ఒక 2వ అర్థం చెప్పమంటారా? తగ్గింపు కలిగిన వాళ్ళలోనే. ఎక్కడ చెప్పండి? గట్టిగా వినపట్లేదు. తగ్గింపు కలిగిన అందరూ చెప్పండి. తగ్గింపు కలిగి, ఎందుకంటే స్వల్ప గ్రామం అది. నాలో ఏమీ లేదు, స్వల్ప గ్రామం, అల్ప గ్రామం. ఇప్పటికీ కూడా బేత్లెహేము చిన్న గ్రామంగానే ఉంది. ఇప్పటికీ కూడా బేత్లెహేము చిన్న గ్రామంగానే ఉంది చరిత్రకు ఆధారంగా. దానిలో ఏం లేదు. నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన, నన్ను ఎందుకు కోరుకున్నాడో నాకు తెలియదు. ఏమీ లేదు, దానిలో ఏం లేదు. అల్పుని నేను. ఎంత ఎదిగినా, ఎంత స్థితికి, ఎంత మహిమకి ఎదిగినా నాలో ఏమీ లేదు. ఎంత తగ్గుతావో అంత లేవనెత్తగలడు ఆయన. నేను ఆమేన్, హల్లెలూయా. అల్పమైన వాటిని ఘనపరచుటకు బేత్లెహేములోనే పుడతాడు ఆయన. ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆకలేసలో చెప్పండి. స్ట్రాంగ్గానే ఉన్నారు మీరందరూ. 49 నిమిషాలు వింటారా, తింటారా? తెలిసిందే కదా. ఐగుప్తులో ఎక్కడ? చెప్పాలి. పురుషులు చెప్పట్లా. ఏమైనా క్యాలరీలు ఖర్చు అవుతాయని భయపడుతున్నారా? మొక్కేగా వండుకుంది, మొక్కేగా. నాకులే అసలు నేను మధ్యాహ్నం ఏ వండుకుంటాను నాకే తెలియదు. గ్యాస్ కూడా ముట్టలేదు నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐగుప్తులో మత్తయి సువార్తమానం అదే అధ్యాయంలో ఉంటాయి అన్నీ. 2:14-15 మత్తయి సువార్తమానం 2:14-15.
ఉమ్, ఉమ్. ప్రవక్త ద్వారా నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ, మీరు అది గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అక్కడ. ఎక్కడ? ఐగుప్తులో. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి, అట్లా చరిత్ర చదువుకుంటూ వెళ్తే బేత్లెహేములోనే అని చెప్పి ఆ పెద్దలు అందరూ కూడా రాస్తూ చెప్తే రాజు కంగు తిని భయపడతాడు. భయపడి కపటంగా జ్ఞానులు పిలిపించాయా, మంచిదే నాయన, ఎక్కడో పుట్టాడంట బేత్లెహేములో అంట, నాకు కూడా తెలీదు, మన కుటుంబం అయితే కాదు, మీరు వెళ్ళండి, మంచిదే కదా, సంతోషమే కదా, యూదులని ఒక శ్రేష్టమైన స్థితికి నడిపించడం ఒక రాజు పుట్టాడంటే నేను సింహాసనం పక్కన పెట్టుకోవడానికి, నేను సామాన్యమైన మనిషిగా మార్చబడటానికి సిద్ధంగానే ఉన్నానయ్యా అని కపటంగా జ్ఞానులకు చెప్పి, మొదట మీరు పోయి దర్శించండి, అడ్రస్ అన్నీ రాసుకొని నా దగ్గరకు వచ్చి పేపర్ ఇస్తే మళ్ళీ నేను పోయి విజిటింగ్ చేసుకొని వస్తానని చెప్పి కపటంగా జ్ఞానులకు చెప్పాడు. ఎట్లా చెప్పాడు చెప్పండి? కపట హృదయం కలిగిన వాడు, ద్వేషభావం కలిగిన, సింహాసనానికి ముప్పు కలుగుతుందేమో అని భయపడినవాడు కపటంగా సమాధానం చెప్తే జ్ఞానులు నమ్మి వెళ్ళారు, నక్షత్రాన్ని ఫాలో చేశారు. శిశువు ఉన్న ఇంటిలోనికి, ఎక్కడికి? అప్పటికే 2-3 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నేళ్ళు చెప్పండి? అప్పటికే 2 ఏళ్ళు గడిచిపోయింది, అప్పటికే 2 years గడిచిపోయింది. ఇంటిలోనికి, పశువుల పాక కాదు. వాళ్ళకు వార్త వెళ్ళినప్పుడు ఆయన పశువుల పాకలు ఉన్నాడేమో, కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇంటిలో ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. ఇంటిలోనికి వెళ్ళి చక్కగా శిశువును చూసి శిశువును ఆరాధించి కానుకలు ఇచ్చి మరియమ్మను దీవించి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తూ ఉంటే, ఆ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటే స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గము గుండా వాళ్ళ దేశానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? అప్పుడు దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి అంటాడు, జోసెఫ్, శిశువుని చంపాలని చూస్తున్నారు, ఈ శిశువు చచ్చిపోతే యూదులకు కానీ అన్యజనులకు కానీ ప్రపంచానికి కానీ రక్షణ రాదు, ఈ శిశువు కాపాడబడాలి అని అంటే, చాలా జాగ్రత్తగా, ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది, ఈ శిశువు కాపాడబడాలి అని అంటే, ఈ బిడ్డ కాపాడబడాలి అని అంటే ఈ బిడ్డ ఐగుప్తుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళి కొంతకాలం ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని లేఖనం నెరవేరినట్లుగా ఇలా జరిగింది. లేఖనంలో ఎక్కడుంది? హోషేయ పుస్తకం 11:1. హోషేయ ప్రవచన పుస్తకం 11:1. నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఇంక నా వైపు చూడండి, ఏ మర్మాలేమిలే, చాలా చాలా సులువైనవే చెప్తా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? బేత్లెహేముల నుండి ప్రయాణం చేసి ఐగుప్తుకు వెళ్ళాడు. వాట్ ఈజ్ ఈజిప్ట్? ఐగుప్తు ఏంటి? మనకు తెలిసిన ఐగుప్తు ఏంటి చెప్పండి? మనకు తెలిసిన ఐగుప్తు లోకం, మనకు తెలిసిన ఐగుప్తు పాపం, మనకు తెలిసిన ఐగుప్తు శాపం, మనకు తెలిసిన ఐగుప్తు రోగం, మనకు తెలిసిన ఐగుప్తు తెగులు, మనకు తెలిసిన ఐగుప్తు ఉగ్రత, మనకు తెలిసిన ఐగుప్తు శత్రువు. ఏంటో చెప్పండి? శత్రువు, లోకం, పాపం, శాపం, చీకటి ఏదైనా అయి ఉండొచ్చు. ఐగుప్తు అనంటే ఇక దేవునికి దూరంగా ఉన్న ప్రాంతం, దేవుణ్ణి తిరస్కరించిన ప్రాంతం, దేవుడే లేని ప్రాంతం. ఇప్పుడు ఈ యూదుల రాజుగా పుట్టినవాడు ఒక దర్శనం. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడిని నీవు ఐగుప్తుకు తీసుకెళ్ళాలి యోసేపు. అయ్యా, ఐగుప్తుకు తీసుకెళ్తే ఐగుప్తు లోకం కదా, పాపము కదా. చూడండి, లోకము కదా, పాపము కదా అని ఎక్కడో ఉండి నా దగ్గరకు రండి అని పిలిచేవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. మన దగ్గరకు దిగి వచ్చి మన పాప స్థితులను మనం విడిపించే దేవుడు. కొట్టుగట్టిగా ఐగుప్తుల్ని రమ్మని పిలవటం కాదు, ఈయన ఐగుప్తులోనికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పు. ఈయన లోకంలోనికి రావాలి. స్తోత్రం చెప్పు. మనిషిగా అవతరించాలి. స్తోత్రం చెప్పు. రక్త మాంసములు దాల్చాలి. స్తోత్రం చెప్పు. మనిషిలా కన్నీరు కార్చాలి. మనిషిలా ఆకలి దప్పులు భరించాలి. మనిషిలా నిందల అవమానాలు భరించాలి. మనిషిలో ఉన్న ప్రతి వేదన భరించాలి. ఆ వేదనలన్నింటిలో కూడా మనిషికి నిరీక్షణ పుట్టించాలి. ఆ వేదనలోండి విడిపించగలిగిన వాడు ఒక్కడు మీకున్నాడు అనే భరోసా మనిషికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పు. ఎక్కడో ఉంటే అయ్యే పనులు కాదయ్యి, అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పు. చెప్పు గట్టిగా. మనము
ఫలానా గ్రామంలో ఉన్న వాళ్ళని దేవుని దగ్గర నడిపించాలని కూడా మనం ఏం చేస్తాం, ఆ గ్రామానికి వెళ్ళి దేవుని మాటలు అందించి వస్తాం. అంతేగాని ఆ గ్రామంలో ఉన్న దగ్గరికి అయా ఫలానా గ్రామస్తులు ఫలానా చైతన్య లోసన మందిరం ఉంది అక్కడ రెండు దేవుని మాటలు చెప్తూ అంటామండి. ఏమండి, ఆ గ్రామానికి వెళ్తాం. ఇప్పుడు పాపములో కోపములో శాపములో ఉన్నవాడిని విడిపించాలి అని అంటే ఆ పాప శరీరాకారంతోనే వెళ్ళాలి. ఇతడు మనిషి కాబట్టి మనిషిగానే వెళ్ళాలి. దేవుడికి వెళ్తే భయపడతాడు. దేవుడిగా వెళితే లోతైన మారు మనసు రాదు, లోతైన దర్శనం రాదు, పరలోకపు ప్రాప్తి పొందుకోలేడు. వరాలు అడుగుతాడు, స్వస్థతలు అడుగుతాడు, దీవెనలు అడుగుతాడు, అవి అడుగుతాడు, ఇవి అడుగుతాడు. తన జీవితాన్ని యొక్క విలువను గమనించలేడు. అరే మనిషి, నిన్ను సృష్టించిన దర్శనం, నిన్ను సృష్టించిన నిర్ణయం, నిన్ను సృష్టించిన దేవుని ప్రణాళిక వేరుగా ఉందయ్యా అని దేవుడు వెళ్ళి చెప్తే వినలేడు. మనిషే వెళ్ళాలి, మనిషిగానే వెళ్ళాలి, మనిషి ఆకారంతోనే వెళ్ళాలి. అందుకనే ఐగుప్తుకు పంపించాడు యేసయ్యను దేవుడు. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి నా కుమారుని నేను పిలవాలి, ఎందుకంటే ఐగుప్తులో ఉన్న వాళ్ళను కూడా నేను పిలవాలి. ఐగుప్తు గురించి రెండు శ్రేష్టమైన విషయాలు చెప్తా చూడండి. కీర్తనలు 80 8-9. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రెండు పాజిటివ్ వర్డ్స్ చెప్తున్నాను ఇక్కడ. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చావు, అన్ని జనులను వెళ్ళగొట్టి ఒక చోట ఆ ద్రాక్షావల్లిని నాటావు, దానికి తగిన స్థలం సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించింది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లి. ఏ ద్రాక్షావల్లి? శ్రేష్టమైన ద్రాక్షావల్లి, ఫలవంతమైన ద్రాక్షావల్లి, చిగురించిన ద్రాక్షావల్లి, తీయటి ఫలములు ప్రజలకు అందిస్తున్న ద్రాక్షావల్లి. దీని బతుకు శ్రేష్టమైనది, ఇప్పుడు విలువైనది, ఇప్పుడు ఎన్నిక చేయబడినది, ఇప్పుడు ఘనమైనది, ఇప్పుడు తల ఎత్తుకొని బ్రతుకుతుంది ఈ ద్రాక్షావల్లి. కానీ ఈ ద్రాక్షావల్లి ఎక్కడి నుండి తేబడిందండి? చెప్పండి గట్టిగా. ఐగుప్తులో ఉంది. స్తోత్రం చెప్పండి. ఐగుప్తులో హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాఠం నేర్పించడానికి, ఒక విషయం నేర్పించడానికి ఐగుప్తుకి 430 సంవత్సరాలు ఆ ద్రాక్షావల్లిని దేవుడే అప్పగించాడు. చూడండి, ఇందాక చెప్పాను కదా, పుట్టుకతోనే రక్షణ ఎందుకు రాదు. మనిషి పుట్టాలి, పెరగాలి, లోకంలో తిరగాలి, లోకంలో కొన్ని అనుభవించాలి, అన్నీ తిరిగి దేవుని దగ్గరికి. ఈ స్ట్రక్చర్ దేనికి? అన్ని గోపురాలు తిరిగి చివరిగా ఏమండి, చాలామంది చెప్పే సాక్ష్యం అదే. అన్నీ తిరిగా చివరిగా యేసు ప్రభుని ప్రయత్నిద్దామని వచ్చా, ఇక్కడే స్థిరపడ్డా అంటారు. విన్నారా ఆ సాక్ష్యాలు ఎప్పుడైనా? స్తోత్రం చెప్పండి. అన్నీ తిరిగా, ఎక్కడెక్కడో తిరిగా, ఏవేవో తిరిగా, దేని వలన కాల. ఎందుకు ఎక్కడెక్కడో తిరగటానికి దేవుడు అప్పగించాడు? ఈయన విలువ తెలియటానికి. స్తోత్రం చెప్పు. చీకటిలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? వెలుగు విలువ తెలియటానికి. స్తోత్రం చెప్పు. కరువులోనికి ఎందుకు పంపిస్తున్నాడు? ఆహారం విలువ తెలియటానికి. స్తోత్రం చెప్పు. కన్నీళ్ళకి ఎందుకు అప్పగిస్తున్నాడు? సంతోషం విలువ తెలియటానికి. స్తోత్రం చెప్పు. దుష్టునికి ఎందుకు అప్పగిస్తాడు ఒక్కొక్కసారి అంటే గట్టిగా దేవుని విలువ తెలియటానికి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కుమారుణ్ణి చీకట్లోనికి పంపిస్తారు? ఐగుప్తు చీకటి కదా, పాపంగా మలినం అంటుతుంది కదా, ఆ ఆచారాలు అంటుతాయి, ఆ పద్ధతులు అంటుతాయి కదా, శాపం అంటుతుంది కదా. ఈ పసిబాలుడు అక్కడ పద్ధతులు నేర్చుకున్నాడంటే ఇజ్రాయేల్ దేశంలో గొప్ప రాజుగా ఎదగగలుగుతాడా? గొప్ప వ్యక్తిగా ఎదగగలుగుతాడా? రక్షకుడుగా ఎదగగలుగుతాడా? అరే ఐగుప్తులోకి పొమ్మని దేవుడు చెప్పడం ఏంటి? ఐగుప్తులోకి పొమ్మని దేవుడు చెప్పడం ఏంటి? శిశువుని తీసుకొని వెళ్ళి ఐగుప్తులోనికి వెళ్ళని చెప్పి దేవుడు చెప్పడం ఏంటి? చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి మాత్రమే దేవుడు కాదు. ఆయన సర్వ ప్రపంచానికి దేవుడు అని చాటి చెప్పటానికి. చెప్పు గట్టిగా. పుట్టిన దగ్గరే టెస్ట్ చేసుకొని ఉన్నవాడు కాదు ఆయన. ఆయన ప్రయాణము చేయగలిగిన వాడు, ఆయన సంచరించగలిగిన వాడు, ప్రతి ప్రాంతములో ఆయన ఉనికిని కలిగి ఉన్నవాడు. ఆయన పేరు యేసు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అందుకే శిష్యులతో కూడా ఆయన అంటాడు, తిరగండి రాబాయ్, ఇక్కడే ఉండకండి, ప్రపంచమంతా తిరగండి. ఏం తిరగాలి? సర్వ ప్రపంచాన్ని తిరగండి, లోకమంతా తిరగండి, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళకి తిరగండి. రక్షణ సువార్త, దేవుడే దీనుడే భూమి మీదకి వచ్చిన సువార్త చెప్పండి. దేవుడే తన ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో చిందించిన సువార్త చెప్పండి.
దేవుడే మీ కొరకు పునరుద్ధరణ తిరిగి లేచాడనే సువర్తమానం చెప్పండి. దేవుడే దిరుడే భూమి మీదకు వచ్చి సంచరించాడని చెప్పండి. ప్రపంచ నడిబొడ్డులో ఆయన సూచనలు నేటికి సజీవంగా ఉన్నాయని చెప్పండి. ఆయన పాదముల తాకిడి నేటికి ప్రపంచ నడిబొడ్డున సజీవంగా ఉందని చెప్పండి. సర్వ ప్రపంచానికి చెప్పండి సువార్త. శిష్యులుగా మార్చండి, రాజ్య వారసులుగా మార్చండి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆయన అన్యులకు కూడా దేవుడు అని చెప్పటానికి ఒక అద్భుతమైన విషయం చూపించమంటారా? మామూలుగా మాకు సియోను కాన్సెప్ట్లో చెప్తారు. ఇది మీకు కన్వర్ట్ చేసి చెప్తాను. 87వ కీర్తన అందులో 7 చరణాలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు చక్కగా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 4, 5 మాత్రం చదవండి, గట్టిగా చదవాలి. 87వ కీర్తన 4, 5 చాలా జాగ్రత్తగా వినాలి. రహాబు, ఐగుప్తు, నా వైపు చూడండి, మిగిలిన వాళ్ళందరూ నా వైపు చూడండి. రహాబు, ఐగుప్తు, ఈ 2 నాకు, బబులోను, ఈ 3 నాకు పరిచయం, నాకు బాగా సుపరిచయమైన వాళ్ళు. ఫిలిస్తీయా, తూరు, కూషు, ఈ 3 చూడండి అచ్చట జన్మించారు. ఇప్పుడు 6 తెగలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అందరూ చూడండి, ఎన్ని తెగలు? రహాబు, ఐగుప్తు, బబులోను, ఫిలిస్తీయా, కూషు, తూరు, ఈ 6 తెగలు మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఒక చోట జన్మించారట. ప్రతి జనము కూడా, ఇంక ఈ 6 మాత్రమే కాదు, ప్రతి జనం ప్రపంచంలో ఉండే 650 కోట్ల మంది, అంతేనా? 700 కోట్ల మంది, ప్రపంచంలో ఉండే 700 కోట్ల మంది కూడా దానిలో జన్మించాలనే ఇష్టం దేవునిది. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దానిలోనే జన్మించారనియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోను గూర్చి చెప్పుకుంటారు. ఈ జనము అక్కడ, ఎక్కడ చెప్పండి, అక్కడ సియోనులో, ఎక్కడ చెప్పండి, గట్టిగా చెప్పండి. సియోన్లో జన్మించింది ఎవరు? సియోన్లో జన్మించింది ఎవరు? రహాబు. ఎవరు రహాబు? రహాబు చూస్తే మనకేమర్థమవుతుంది? వేశ్య, వ్యభిచారం, లోకం, లౌకికం, పాపము, శాపం. ఐగుప్తు పరిస్థితి కూడా అదే. బబులోన్ అంటే ఇంకా మనకు తెలియదు కాదు కదా. నెబుకద్నెజర్ రాజు, లోకం, పాపమే, అదంతా కూడా యూదుల్ని, యోధా రాజ్యాన్ని పూర్తిగా మట్టుబెట్టి చెర తీసుకొని పోబడింది బబులోను. ఇంకా ఫిలిస్తీయులు ఏమండి, ఆము అంటే కాళ్ళు దూవుతారు ఇజ్రాయేలీల మీద. సమూయేలు 2 పుస్తకాలు మీరు చదువుకోండి, అక్కడ చాలా సందర్భాల్లో ఫిలిస్తీన్లు మనకు కనపడతారు. అంతెందుకండి, న్యాయాధిపతుల దగ్గరికి, సంసోన్ దగ్గరికి కూడా పోండి, ఏం కనపడతారు? ఎవరు కనపడతారాడ? ఫిలిస్తీన్లే. ఊ అంటే దేవుని ప్రజల మీదకి లేస్తారు. ఊ అంటే దేవుని ప్రజల మీద సనుగుతారు, గొనుగుతారు, యుద్ధానికి లేస్తారు. వాళ్ళలో ఒక్కడు చచ్చినా పండగ చేసుకో. దేవుని ప్రజలు బలముగా ఉంటే ఓర్చుకోలేను, దేవుని ప్రజలు ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్వభావం, తట్టుకోలేని స్వభావం. దేవుని ప్రజలు పరిచయంలో, దేవునిలో, వాక్యంలో, పరిశుద్ధతలో, సన్నిధిలో ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్వభావాలు, తట్టుకోలేని స్వభావాలు. దేవుని ప్రజలు ఆశీర్వదించబడుతూ ఉంటే ఓర్చుకోలేని స్వభావం. ఊ అంటే కాళ్ళు దూవుతారు యుద్ధానికి. ఎవరిలో? గట్టిగా చెప్పండి. సంసోను మీదకి లేస్తారు, సౌలు మీదకి లేస్తారు, దావీదు మీదకి లేస్తారు. అవునంటారా కాదంటారా? చదివారా మీరు చరిత్రలో? న్యాయాధిపతుల పుస్తకంలో ఉంటాయి 13-14 అధ్యాయాల నుంచి ఫిలిస్తీన్లు అందరూ బాగా కనపడతారు. ఆ తర్వాత సమూయేలు మొదటి పుస్తకంలో సౌలును చంపింది ఎవరు? ఫిలిస్తీన్. సౌలును చంపి తల తీసేసి మొండాన్ని తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల దేవత గుడి దగ్గర గోడకు తగిలిచ్చారట. మందసాన్ని, సమూయేలు మొదటి పుస్తకంలో మందసాన్ని తీసుకెళ్ళి దేవత గుడి, దేవుని సామాను తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టింది ఎవరండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఫిలిస్తీన్లు. యాజకుల కుమారులను చంపింది ఫిలిస్తీన్లు. ఇంకా అట్లా చదువుకుంటూ పోతే గొలియాతు ఫిలిస్తీయుడు. దావీదు మీద, దేవుని సైన్యం మీద సవాలు విసిరింది ఫిలిస్తీయుడు. చిట్ట చివరికి అట్లా 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 చాలా చరిత్ర ఉంటుంది. ఊ అంటే కాళ్ళు దూవుతారు దేవుని ప్రజల మీద. ఎవరిల్లు చెప్పండి? ఫిలిస్తీన్లు. ఇంకా తూరు, పడిపోయిన సాతానుకు సూచన. హెచ్కేల్ 28లో ఉంటుంది. పడిపోయిన సాతానికే సూచన. గర్వం. ఏంటది చెప్పండి? గర్వం. అహం. సాతాను పడిపోవడానికి కారణం గర్వం. సాక్షాత్తు సాతానుకు పోల్చబడిన ప్రాంతం తూరు. కూషు ఎవరండి? నల్లజాతీయుడు, ఇథియోపియన్, ఆఫ్రికన్.
ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వాడు ఒక కూషీయుడు. ఆ కూషీయుడట తరాలు మారినా యుగాలు మారినా తన బుద్ధిని మార్చుకోలేడట. చాలా తక్కువ క్రిస్టియానిటీ ఉంది, క్రిస్టియన్ కంట్రీగా ఉన్నాయి అవి కొన్ని. మిగిలినవన్నీ కూడా పేద దేశం. ఎంత పేద దేశంగా ఉన్నా అదే దరిద్రంలో బతకడానికి ఇష్టపడతాడు తప్ప అభివృద్ధికి అడుగులు ముందుకు వేయడానికి ఇష్టపడ్డు. అక్కడే చేస్తాడు, అక్కడే తింటాడు, అక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తాడు, అక్కడే అదే పేదరి. అరే చుట్టుపక్కల దేశాలను అభివృద్ధి చెందుతారని ఎందుకు చెందలేకపోతున్నా? మరి ఇంత దరిద్రమా? నీళ్ళ కోసము కూడా నేను బిందెలు తీసుకొని వేల వందల లేకపోతే 10 కిలోమీటర్లు ఎందుకు పోవాల్సి వస్తుంది? ఎందుకు నాకు ఈ పేదరికం? ఈ కూషీయుడు ఏం చేస్తాడంట, అదే దరిద్రంలో చావడానికి కళ్ళు తెరవాలి, అదే దరిద్రంలో చావడానికి ఇష్టపడతాడు తప్ప ఏమండి ధనవంతుడికి ఎదగడానికి కొంచెం 4 రూపాయలు వెనకేసుకోవడానికి ఇష్టపడ్డా అనమాట. అదే తాగుబోతు, అదే తిరుగుబోతు, అదే వ్యసనం, అదే బ్యాందీ షాప్ చుట్టూ తిరుగుతాడు తప్ప బెల్లం చుట్టూ ఏగలాగా ఉరి నా బతుకు ఇట్లా అయిపోయింది, నా కుటుంబం ఇట్లా అయిపోయింది, నా పరిస్థితులు, నేను సంపాదించే సంపాదన చిల్లు సంచిన వేసిన చిల్లర డబ్బుల్లా మార్చబడుతూ ఉంది, నేనేం చేయాలి? ఈ 10 రూపాయలు ఇలా ఇటువైపు మంచికి వాడితే కుటుంబం బాగుపడుతుంది కదా, కుటుంబంలో సమాధానం ఉంటుంది కదా. ఏమండి అన్ని రకాల గొడవలు కుటుంబంలో జరుగుతుంటే వ్యసనాలు మానుకోలేరు. అరే ఇవన్నీ మా కుటుంబంలో సమాధానం కలగాలంటే ఇవన్నీ మానుకోవాలి కదా. ఏమండి కొన్ని మానుకోవాలి, కొన్ని చేతికి రావాలి అంటే ఇవన్నీ జరగాలి కదా. ఏనికి కూడా తలంచుడు ఈ కూషీయుడు. ఎవరండి చెప్పండి? కొంచెం కూడా రంగు రావడానికి ఇష్టపడ్డంట కూషీయుడు. ఏమండి కొంచెం కూడా బుద్ధి రావడానికి ఇష్టపడ్డట. కానీ నాకు చాలా సంతోషకరంగా ఉన్న విషయం, మాకు సియోను గురించి చెప్తుంటారు. ఈ 6 రకాల దరిద్రమైన స్వభావాలు కలిగిన వాళ్ళు ఒకరోజు సియోనులో పుడతారట. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఎందుకంటే ఈ యూదుల రాజుగా పుట్టినవాడు వీరున్న ప్రాంతాలకు వెళ్ళాడు, వారిని తన రక్తముతో కడిగాడు, వారికి తన జన్మ విలువ తెలియజేశాడు, వారిని నూతన జన్మలోనికి నడిపించాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సియోనులో మరలా నూతనంగా పుడుతున్నారు. కొట్టు గట్టిగా. పాత వాళ్ళు బబులోన్లో పుట్టుండొచ్చు, లోకంలో పుట్టుండొచ్చు, ఐగుప్తులోనే పుట్టుండొచ్చు, ఆ తర్వాత కూషు దేశంలో పుట్టుండొచ్చు, తూరు దేశంలో పుట్టుండొచ్చు, ఫిలిస్తీన్ల దేశంలో పుట్టుండొచ్చు. మరలా 2వ జన్మ ద్వారా వీళ్ళందరూ కూడా క్రీస్తులో నూతనముగా సియోనులో పుడుతున్నారు. నూతనం చెప్పు. ఏమండి మీరందరూ పామిడోళ్ళేనండి? ఏమండి ఆఫ్రికానా? మీరందరూ పామిడోళ్ళేనండి? కాదు. మీరందరూ కల్లూరునండి? కాదు. వీళ్ళందరూ ఇంకా గుత్తి, మీరందరూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమండి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చినా కూడా మనందరం క్రీస్తు రక్తాన్ని బట్టి, క్రీస్తు యొక్క పునర్జన్మను బట్టి మనందరము సియోనులో పుట్టి ఉన్నాము. గట్టిగా ఎందుకు కుమారుణ్ణి అక్కడికి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాలంటే ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ పునర్జన్మలోనికి నడిపించాలి. అలా నడిపించాలంటే క్రీస్తు అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు అర్థమైంది ఆ విషయము. ఐగుప్తులోనికి నా కుమారుని నేను ఎందుకు పంపిస్తున్నాను, ఐగుప్తులోనికి యేసయ్య ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందో, సకల జాతుల వారిని రక్షణలోనికి నడిపించుటయే నా దేవునికి ఇష్టమై ఉన్నది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మొదటిగా ఎక్కడా? ఎందుకు? అల్పులని కనులుగా మార్చటానికి. ఎందుకు? ఎంత ఎదిగినా కూడా మన స్థితిని మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఐగుప్తులో. ఎందుకు? సర్వ జాతుల వారిని వెలుగులోనికి, రక్షణలోనికి, పునర్జన్మలోనికి నడిపించటానికి. స్తోత్రం కలుగునుగాక. చేతులతో 3 సార్లు చెప్దాం. చెప్పు గట్టిగా. నిజం చెప్పాలంటే మనలో కొంతమంది కూడా ఆ స్థితిలో నుండి, ఐగుప్తులో నుండో, వ్యసనాల్లో నుండో, లేకపోతే అన్యుల్లో నుండో వచ్చిన వాళ్ళమే. చూడండి, రక్షణ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రక్షణ అని అంటే పూర్వం మనం అడుక్కు తింటున్నాం, ఇప్పుడు 3 పూట్ల తింటున్నాం, ఇది కాదు. ఏమండి ఏ స్థితిలో లేకపోతే ఏ మతంలో ఏ కులంలో ఉన్నా కష్టపడి పని చేసుకునేవాడు ఖచ్చితంగా 3 పూట్ల అన్నం తింటాడు. కష్టపడి పని చేసేవాడు ఏమండి పూర్తిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న మోదీ లాంటి వాళ్ళైనా కూడా కష్టపడి పని చేసుకొని, లేకపోతే దొడ్డుదారుల్లో వచ్చినా ఎట్లా వచ్చినా వాళ్ళ సంపద అన్నది, ఆస్తి అన్నది కాదు రక్షణ.
ఇక్కడ చచ్చిపోతే పరలోకంలో కళ్ళు తెరుస్తాం. అది దేవుడు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం. యేసు ప్రభు చాలామందికి సువార్త చెప్పాడు. ఆ సువార్తలో ఆయన టార్గెట్ ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి. ఆయన సువార్తలో కేంద్రం ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అయ్యా. నేను మీకు డబ్బులు ఇస్తాను, ఫండ్స్ ఇస్తాను, ఆస్తులు ఇస్తాను, ఇల్లులు ఇస్తాను, ఇవన్నీ ఉన్నాయండి 4 సువార్తలు ఎక్కడైనా. సరే వదిలే, అపోస్తుల కార్యాలు ఉన్నాయండి, ఏమండి? ఏమీ లేవు. దేవుడిచ్చిన కొన్ని క్రమాలను బట్టి మేము అప్పుడప్పుడు మీకు ప్రేరణలను బట్టి, పద్ధతులను బట్టి వాగ్దానాలు చెప్తూ ఉంటాం. అర్హులైన వారిలో అవసరాన్ని బట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో నెరవేరుస్తారు. అది టార్గెట్ కాదు, అది ముఖ్యం కాదు. సంపద, స్థితి పెరగటం ఇది ముఖ్యం కాదు. ఇలా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మీరు ఎదుగుతారు. మీ మెయిన్ టార్గెట్ ఏంటి? ఏమండి? ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటి? యేసయ్య పుట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటి చెప్పండి? మనల్ని రక్షించి ఇక్కడ ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మన పౌరసత్వం దాఖలు చేయబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన సంపదకు మితుండదు. అక్కడ వెళ్ళిన తర్వాత మన వైభవానికి మితి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన రాజరికానికి మితి ఉండదు. ఇప్పుడు మనం పూరి గుడిసెలో ఉండుండొచ్చు, కానీ అక్కడ అవి ఉండవు. ఇప్పుడు మనం పేదరికంలో ఉండుండొచ్చు, కానీ అక్కడ అవి ఉండవు. ఇప్పుడు మనం 3 పూట్ల గట్టిగా తినలేకుండా ఉన్నావేమో, మీరు ఎవరు లేరు, కానీ ఉన్నా కూడా అక్కడ అలాంటివి లేమి, కొరత ఉండదు. ఇక్కడ కన్నీళ్ళలో ఉండుండొచ్చు, కానీ అక్కడ కన్నీళ్ళు ఉండవు. ఇక్కడ ఏడుపులు ఉండుండొచ్చు, అక్కడ ఏడుపులు ఉండవు. ఇక్కడ వస్త్రాలేమి ఉండుండొచ్చు, పండగ వస్తే కుటుంబంలో టెన్షన్ మొదలవచ్చు, కానీ అక్కడ అవే ఉండవు. అక్కడ మహిమా వస్త్రాలు మనం ధరించుకుంటాం. ఒక క్రైస్తవుని రక్షణ, క్రీస్తు మన కొరకు పుట్టిన మెయిన్ టార్గెట్ మనిషిని అక్కడికి తీసుకొని వెళ్ళటానికి. ఏమని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తనతో కూడా వెంట పెట్టుకుని మనల్ని, అది గుర్తుపెట్టుకో. ఆయన ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ మరలా పునర్జన్మ ద్వారా సియోనులో పుట్టించి సియోనులో చేర్చడానికి. ఇప్పుడు మీకు తెలుసా, రేపు పరలోకానికి ఎత్తబడే వాళ్ళలో ఐగుప్తీయులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. రహాబీయులు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. ఫిలిస్తీన్లు ఉన్నారు, స్తోత్రం చెప్పు. తూరు నివాసులు ఉన్నారు, స్తోత్రం చెప్పు. కూషు నివాసులు ఉన్నారు, స్తోత్రం చెప్పు. బబులోనులో ఉన్న వాళ్ళు కూడా సియోను యెరూషలేములో కనపడతారు, స్తోత్రం కలుగునగా. అందుకే ప్రకటన 7వ అధ్యాయం 12, 13, 14 ఈ వచనాల తర్వాత ఏముంటుంది? ఏమండి? గొప్ప శబ్దం వింటున్నాడంట ఆయన, యోహాను. ఆ గొప్ప శబ్దం ఎత్తుపొద్దులు ఏమంటారు దాన్ని? వాటర్ గేట్ల ఏమంటారు? పైనుంచి నీళ్ళు పడేదని అంటారు ఇంగ్లీష్లో. వాటర్ ఫాల్స్. ఆ పెద్ద పెద్ద ఆటవిక ప్రాంతాల్లో మంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి, లేదా వాటర్ ఫాల్స్లో పైనుంచి నీళ్లు పడుతూ ఉంటే ఆ శబ్దం అన్నది సంగీతానికి దగ్గరగా వినసొంపుగా ఉంటుంది. ఆ శబ్దం లేదా సముద్రపు ఘోష. మేము సముద్ర ప్రాంతాల్లో 2 ప్రాంతాలు చేశాను. ఆ సముద్రపు శబ్దం అన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు యోహానుకు వినబడుతున్న శబ్దబట అంత ఆహ్లాదకరంగా ఉందండి. పెద్ద శబ్దం, అదిగా కాదు. ఏంటా శబ్దం అని చెప్పి యోహాను అట్లా చూస్తే, ఆయా జనములలో నుండి, ఆయా జాతుల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా దేశములలో నుండి లెక్కకు సముద్రపు ఇసుక రేణువుల వలె గొప్ప జన సమూహమైన కనపడుతున్నారు పరలోకములో. స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరికీ తెల్లని వస్త్రం ఇవ్వబడింది, స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొనిన వారు. చెప్పు, వాళ్ళలో ఐగుప్తీయులు ఉన్నారు. అప్పట్లో లోకం అయి ఉండొచ్చు. అదంతా పాపం, శాపం అంతా మనకి గతమే అయి ఉండాలి, మళ్ళీ ఇప్పుడు అయి ఉండకూడదు. వీటిని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఇదే, గతమే అయి ఉండాలి. ఏమై ఉండాలి? పాపము, అవన్నీ మాటలు, చెడ్డ మాటలు, చెడ్డ సహవాసాలు, చెడు చూపులు, ఇవన్నీ చెడంతా కూడా బాప్తిసం తీసుకోకముందు, యేసయ్యని తెలుసుకోకముందు అయ్యున్న ఆ స్థితే అయి ఉండాలి. ఇప్పుడు అయి ఉండకూడదు. 3వ పాయింట్లోకి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? సరే, చిన్నది ఒక 5 నిమిషాలు చెప్తాను. ఇది అయిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరమే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నజరేతులో. అట్లా కింద చదువుకుంటూ 22, 23 వాక్యాలు. 22, 23.
ఉమ్, 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 ఉమ్. నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ వినిపించట్లా, అందరు చెప్పండి గడికి వెనకాలలో, ఎక్కడ చెప్పండి, నజరేత్ అని చెప్పండి. అక్కడ, అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగ జరుగును. నజరేయుడు అనబడతాడు అని ప్రవక్తల పుస్తకాల్లో చదివినట్లు కానీ విన్నట్లు కానీ మీకెవరికైనా తెలుసా? ఎక్కడండి? ఇప్పుడు చదివింది కదండి, ఎక్కడ? ఆయన నజరేయుడు అనబడతాడు అని ప్రవక్తల పుస్తకాల పాత నిబంధనలో ఎక్కడ, ఎక్కడండి? సరే నేను చెప్తాను. ఆయన నజరేయుడు అనబడతాడు. ఏందో చెప్పండి అందరూ చెప్పండి. ఆయన ఇప్పుడు పెరుగుతూ ఉన్న మెయిన్ ప్లేస్, లేదా మరియమ్మ ఆ యోసేపుల యొక్క జన్మస్థానం మెయిన్ ఇక్కడ, వాళ్ళిద్దరి యొక్క పుట్టినిల్లు, పుట్టిన ప్రాంతం నజరేతు. ఏ ప్రాంతం చెప్పాలి? నజరేతు అని చెప్పండి. అందును బట్టి ఆయన నజరేయుడు అనబడ్డాడు. అందరు చెప్పండి, నజరేయుడు అని చెప్పండి అందరూ. నజరేయుడు అనబడ్డాడు. అది హెబ్రీ పదం. నజరేయుడు అని హెబ్రీ పదం యొక్క కొంచెం షార్ట్ వర్డ్, లేకపోతే నిజమైన పదం ఏంటంటే నజర్. ఏంటో చెప్పండి, నజర్. నజర్ అనే హెబ్రీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే చిగురు. ఏంటి చెప్పండి? ఇప్పుడు చదవండి, యెషయా పుస్తకం 11:1 చదవండి. యెషయా పుస్తకం 11:1. మొద్దు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును, కొమ్మలు ఎదిగి ఫలించును. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన ఈ చిగురు అనే పదం హెబ్రీలో నజర్ అని రాయబడుతుంది. యేసయ్యకున్న ఎన్నో పేర్లలో ఒక పేరు ఏంటంటే చిగురు. ఏంటది? దావీదు వేరు చిగురు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన పేరు చిగురు. చిగురు అనబడతాడను లేఖనం నెరవేరునట్లుగా చిగురు అని పేరు పెట్టబడిన ప్రాంతముల నుండి ఆయన తన సేవకు పునాదులు వేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? నజరేతు, చిగురు అని చెప్పబడిన ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మొద్దు నుండి చిగురు పుట్టబోతుంది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. చిగురు అని అంటే నిరీక్షణ. ఏంటది చెప్పండి? ఇప్పుడు ఈయన మనకి ఎలాంటి నిరీక్షణగా ఉంటాడు, ఎలాంటి చిగురుగా ఉంటాడు? 2 రెఫరెన్సులు రాసుకోండి. యెషయా 6:13 పరిశుద్ధమైన చిగురు. అది నోట్ చేసుకోండి చాలు. పరిశుద్ధమైన చిగురు. ఏ చిగురు? 6:13లో చివరి ఉంటుంది, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా 23:5 నీతి చిగురు. ఇర్మియా 23:5లో నీతి చిగురు. ఇప్పుడు ఆయన మనకి ఎలాంటి చిగురుగా ఉంటాడంటే భవిష్యత్తులో మనకి పరిశుద్ధత కలిగించే చిగురుగా ఉంటాడు. స్తోత్రం చెప్పు. నీతిని కలిగించే చిగురుగా ఉంటాడు. స్తోత్రం చెప్పు. మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో, ఏ మహిమ కొరకు, ఏ పరిశుద్ధ రాజ్యం కొరకు, ఏ నీతి కలిగిన రాజ్యం కొరకు, ఏ నిజాయితీ కలిగిన రాజ్యం కొరకు, ఏ పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నామో అది మనకి అనుగ్రహించుటకు ఆయన మనకు చిగురుగా అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టిగా. దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఏం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు మనం పరలోక రాజ్యం కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అన్న వాళ్ళందరూ చేతులు తల్లు చెప్పండి. ఉన్నోళ్ళు మాత్రం అల్లు చెప్పండి. ఓకే, సగం మంది ఉన్నారు, మంచిది. దేనిని బట్టి అని అంటే మనకు రాగలిగిన ఒకే ఒక సమాధానం యేసయ్యను బట్టేనయ్యా. యేసయ్య వచ్చాడు, పుట్టాడు, మనకు చరిత్ర ఉంది, మనకు ఆధారం ఉంది, మన కొరకు బతికాడు, సేవ చేశాడు, చనిపోయాడు, పునరుద్ధరణ లేచాడు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి, తెరవబడిన సమాధులు ఉన్నాయి, తిరిగిన ప్రాంతంలో చెప్పిన సువార్తలు ఉన్నాయి, చెప్పిన మాటలు, వీటన్నిటిని బట్టే కదయ్యా మాకు నిరీక్షణ. ఇవన్నీ రాయబడ్డాయని మీరు చెప్తున్నారు. అప్పుడప్పుడో శిష్యులు 12 మంది చూసి నమ్మారు. ఏం చేశారు చెప్పండి గట్టిగా? చూసి నమ్మారు. తోమా అప్పటికి కూడా నమ్మకపోతే ప్రభు తోమాతో అంటాడు, తోమా చూసి నమ్మటానికే నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ చూడక నమ్మిన వాళ్ళు చూడకుండా ఎలా నమ్ముతారు? ఉదాహరణకి అబ్రాం బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ అందాం, తాత అందామా?
మీ ఇంటి పక్కన ఆయన కాదు, అబ్రాం బాబాయ్ అందాం. ఆయన ఉన్నాడండి. ఆయనట ఎప్పుడు గుడారాల్లోనే బతుకుతుంటాడట. కోటీశ్వరుడు ఆయన. ఆయన సంపదకి భూమి పట్టలేదట. ఏంటది? ఆయన సంపదకి భూమి పట్టల, కానీ ఆయన ఎప్పుడు కూడా గుడారంలోనే బతుకుతుంటాడు. ఆ గుడారంలోనే ఆ ఎండవేళ గుడార ద్వారంలో ఉంటాడు. చిన్న నీడనే ఆశ్రయం చేసి బిల్డింగ్ కట్టుకోడు ఆయన. ఎండైనా వానైనా మంచైనా ఆ గుడారంలోనే బతుకుతుంటాడు. బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఎందుకు బాబాయ్ నువ్వు గుడారంలోనే బతుకుతున్నావు? ఎందుకు బాబాయ్ నువ్వు కొంచెం ఇల్లు కట్టుకోవచ్చు కదా? కన్స్ట్రక్షన్స్ 12వ అధ్యాయములు అబ్రాం పిలువబడ్డాడు. 11వ అధ్యాయంలోనే బాబేలు గోపురం కన్స్ట్రక్షన్, ఇటుకలు అనే ప్రస్తావన ఉంటుంది 11వ అధ్యాయంలో. ఏంటది? ఇటుక అనే ప్రస్తావన ఉంటుంది 11వ అధ్యాయం. ఇటుక అనే పదం ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఉంది కదా బాబాయ్, ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా బాబాయ్ అని అంటే ఆయన అంటాడు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నా దేవుడు నా కొరకు ఇల్లు కడుతున్నాడు, కానీ ఇక్కడ కాదు, ఆయన నా కొరకు ఇల్లు కాదు పునాదులు కలిగిన పట్టణమే కడుతున్నాడు. స్తోత్రం కలుగునగాక. ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. ఎప్పుడో యుగ సమాప్తి తర్వాత దేవుడు ఆయన నిలబెట్టబోయే ఆ దేవుని రాజ్యం గురించి, పునాదులు కలిగిన పట్టణం దేవుడు నా కొరకు కడుతున్నాడని ఎంత గొప్ప నిరీక్షణతో ఎదురు చూశాడండి ఆయన. ఎక్కడో భవిష్యత్తులో ఉన్న దేవుని రాజ్యాన్ని ఎక్కడో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు ఉన్న అబ్రహాం చూడగలిగాడంటే, ఏమండి పరలోక రాజ్యం సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం చూడలేకపోతే ఇంకా దరిద్రం. రేపో మాపో యేసయ్య రాకడ ఇంక రెండవ రాకడలు వస్తుంది అన్నట్లుగా సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఏమండి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. 666 బయటకు వస్తూ ఉంది. 7 సంవత్సరాల రాజ్య పరిపాలన యునానిమస్గా ఏకాధిపత్యానికి ప్రపంచం సిద్ధమవుతుంది. ఒక్క నాయకుడినే ప్రపంచమంతా ఎన్నుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి. ఒక్క రాజుని ఎన్నుకోవడానికి, ఒక్క నాయకుడిని ఎన్నుకోవడానికి, పాలనా సంవత్సరాలు పెంచడానికి. క్రీస్తు విరోధి పాలన ఎన్ని సంవత్సరాలు అండి? 7 ఏళ్ళు. ఎన్నేళ్ళు? ఇప్పుడు మామూలు పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 7 అవుతుంది ఒక రోజు. ఆ రోజులు దగ్గర వస్తున్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అన్నీ సెర్చ్ చేయండి, గూగుల్ ఓపెన్ చేసి, ప్రతి దానికి కూడా పునాదులు వేయబడ్డాయి, ముద్రలు వస్తున్నాయి, టెక్నాలజీ డెవలప్ చిప్స్ పెడుతున్నారు. ఏమండి మెల్లగా కరెన్సీ, రూపాయి బిళ్ళలు నాణెముల దగ్గర నుండి ప్రారంభమైంది. నాణెముల దగ్గర నుండి పేపర్ దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? 10 రూపాయలు కావాలి అని అంటే 10 పైసల బిళ్ళలు ఎన్ని ఉండాలి? ఎప్పుడు? 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ళ క్రితం 5 పైసల బిళ్ళల, పావల బిళ్ళల ఇన్ని ఉండాలి. టీ కొట్టుకుపోవాలంటే ఆయనకి 4 పావల బిల్లు ఇవ్వాలి. తర్వాత ఏమైంది? అదొక రూపాయి అయిపోయింది. ఆ తర్వాత ఏమైపోయింది? పేపర్లు వచ్చేసినాయి. పేపర్ 5 రూపాయలు పేపర్ జేబులో ఉంటే బరువే అనిపించింది. 10,000 జేబులో ప్రజెంట్ పెట్టుకున్నా కూడా బరువే అనిపించింది. ఏమంటే పేపర్లు వచ్చేసినాయి. ఆ తర్వాత ఇప్పుడు యూపీఐ, ఏమంటారు దాన్ని? యూపీఐనా? ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఏమంటే ఇప్పుడు మన చేతిలో డబ్బులు లేకపోయినా ఏదో ఒకటి డివైస్ పట్టుకొని వెళ్ళి అక్కడ స్కాన్ చేసేసేస్తే బ్యాంక్ టు బ్యాంక్. ఏంటది చెప్పండి? బ్యాంక్ టు బ్యాంక్. ఆ తర్వాత కరెన్సీ మరుగైపోతుంది. తర్వాత ఇంక ఓన్లీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఏమండి ఈ ఫోన్లు దగ్గర నుండి ఇప్పుడు వాచ్ల దగ్గరికి వచ్చింది. వాచ్ల్లో శాంసంగ్ వాచ్ల్లో కూడా బార్కోడ్స్ ఉంటాయి, లేకపోతే స్కానర్స్ ఉంటాయి. ఇట్లా పెట్టేసేస్తే ఏమండి ఇట్లా పెట్టేసేస్తే వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. చిన్న డివైస్ చివరికి అది ఎట్లా అయిపోతుంది అని అంటే ఒక చిన్న చిప్ అయిపోతుంది, బియ్యపు గింజలు చిప్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది, నరాలు ఉండవు, ఎముకలు ఉండవు, ఇక్కడ పెట్టేస్తారు. ఎక్కడ పెడతారు? మీరు రేపు షాపింగ్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేయవయ్యా అని అంటే ఇట్లా పెట్టి ఇట్లా తీయటమే చెయ్యి. ఇంకా మనిషికి ఎంత సోమరుడైపోతున్నాడు అని అంటే అంత సోమరుడైపోతున్నాడు. అట్లా టెక్నాలజీ పెరిగే కొద్ది క్రీస్తు రాకడ సమీపంగా. ప్రపంచ కాలుష్యం పెరిగిపోతానే ఉంది. పెరిగిపోతే ఏమవుతుంది? ఐస్ ప్రాంతాల్లో ఉన్న ఆ ఐస్ ప్రాంతాల్లో ఎండ వేడిమి పెరుగుతుంది. ఎండ వేడిమి పెరిగితే ఏమవుతుంది? ఐస్ కరిగిపోతుంది. ఐస్ కరిగి ఎక్కడికి వెళ్తుంది? నదుల్లోనికి, సముద్రాలకు వెళ్తుంది. ఇప్పుడున్న సముద్రాలు కనుక సరిహద్దులు దాటాయంటే ఏమొస్తుంది? పోయే కాలం ఏమొస్తుంది? సునామీ వచ్చేస్తుంది. ఇంకా సునామీ, ఐస్ అంతా కరిగి సముద్రాల్లో, నదుల్లో కలుస్తుంది. నదులు పొంగుతాయి, సముద్రాలు పొంగుతాయి, సరిహద్దులు దాడతాయి, సునామీ వచ్చేస్తే పట్టణాలకు మునిగిపోతాయి. సమీపంగా ఉంది. ప్రపంచ కాలుష్యం పెరుగుతుంది తప్ప తరగట్ల, పెరుగుతుంది తప్ప. టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషి ఆయుష్ కూడా తగ్గుతానే వస్తుంది. వీటన్నిటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. ఇప్పుడు ఆ రాజ్యానికి మనం వెళ్ళటానికి మనకి నిరీక్షణ కావాలి.
ఇప్పటికైనా నిరీక్షణ తెచ్చుకో. ఇదిగో ఈ క్రిస్మస్ శుభవేళ నేను మీకు చెప్పేది ఏంటంటే, నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు నజరేయుడైన యేసు. నమ్ముకో, ఆరాధించు, అనుసరించు, పాటించు. ఆయన చెప్పిన మాటలు విని ఇప్పటికైనా ఆయన మార్గములో నడువు. ఇప్పటికీ ఆ కట్టడాల్ని అనుసరించి ఇప్పటికైనా చివరి మాటలుగా ఇప్పటికైనా నిరీక్షణ కలిగినాడు. ఇప్పటికైనా విశ్వసించు, ఇప్పటికైనా మారు మనసు పొందు. ఒకవేళ బాప్తీసం పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా బాప్తీసం తీసుకు, ఇప్పటికైనా బలలో పాల్గొను, ఇప్పటికైనా ఆరాధనలో క్రమంగా ఉండు, ఇప్పటికైనా పరిశుద్ధతలో నిలకడగా ఉండు, ఇప్పటికైనా మాటలు మార్చాలి, ఇప్పటికైనా చేష్టలు మార్చాలి, ఇప్పటికైనా వస్త్రధారలు మార్చాలి. ఇప్పటికైనా మించిందేమీ లేదు. ఈ రోజు నుంచైనా ఒక నూతన క్రిస్మస్ మన జీవితాల్లో ఉదయించునుగా. ఎందుకంటే చిగురు అని చెప్పబడిన నజరేయుడైన యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీకు నిరీక్షణ ఇవ్వడానికి. నిరీక్షణ కలిగిన రాజ్యంలో నేను చేర్చడానికి ఆయన నీ నిరీక్షణకు ఆధారంగా ఆ 2024 సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి దేవుడిని మరణించి తిరిగి లేచి దేవుడే ఇంత గొప్ప కార్యం చేశాడంటే అది చిన్న విషయం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనిషి కొరకు ఇంత గొప్ప కార్యం చేశాడంటే అది చిన్న విషయం కాదు అని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లేచి నిలబడదాం, నిద్రపోయేలందరూ నిలబడండి. ఎంత ప్రయాస వాక్యం వినాలంటే నిలబడదాం.